వృద్ధిలోకి రావడానికి ఏ విషయాలు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలో అటువంటి విషయాల్ని చాలా తేలికగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఋషులు మనకి అందించారు. అందుకే ఋషి రుణము అని మనం ఋషులకు రుణపడి ఉంటాం. అటువంటి అందరు పిల్లలు గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఒకటి ఉంది. అదే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. ఈ విషయం జీవితాంతం ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి శ్లోకంలోని ఒక పాదం. ధృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతి వారికి కూడా ఒక లక్ష్యం ఉండాలి. జీవితంలో ఏ లక్ష్యము లేకుండా గడపడానికి వీల్లేదు. ఒక రోజు ఉందనుకోండి, ఇవాల్టి రోజున నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాను అని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యము లేకుండా కాలం గడిపేస్తే మనిషి జీవితంలో వృద్ధిలోకి రాడు. అబ్దుల్ కలాం గారు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇట్ ఈజ్ నాట్ ఎ సిన్ ఇఫ్ యూ డూ నాట్ రీచ్ ది స్టార్స్, బట్ ఇట్ ఈస్ సర్టెన్లీ ఎ సిన్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే పర్వాలేదు, మళ్ళీ మీరు లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు జీవితంలో లక్ష్యం లేకుండా ప్రవర్తించడం అన్నది మాత్రం మంచిది కాదు. ఎప్పుడూ లక్ష్యం అనేటటువంటిది ఉండాలి. లక్ష్యము అంటే గోల్, ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నేను ఒక ఇంజనీర్ని అవుతాను, నేను ఒక డాక్టర్ని అవుతాను, నేను ఒక సైంటిస్ట్ని అవుతాను, లేదు నేను ఒక గొప్ప గాయకుడిని అవుతాను. ఏదో ఒక ఆదర్శం, ఏదో ఒక లక్ష్యం మీరు జీవితంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే మీరు అటుగా ప్రయాణం చేయగలరు. నేను అన్నవరం వెళ్ళాలి అనుకుని బయలుదేరితే అన్నవరం వస్తాను. అట్లా కాకుండా ఎక్కడికో అక్కడికి మనం వెడదాంలే అని చెప్పి బయలుదేరితే ఎటో అటో తిరిగి ఎక్కడికో చేరుతాను. ఎక్కడికి వెడుతున్నానో నాకు తెలియదు, ఎక్కడికి చేరుతానో నాకు తెలియదు. జీవితం అట్లా ఉండకూడదు. జీవితంలో మీరు ఇప్పుడు కొద్దిగా ప్రాయంలోకి వస్తున్న వాళ్ళు కాబట్టి ఈ వయస్సులోనే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. నేను ఇది కావడానికి జీవితంలో ప్రయత్నం చేస్తాను, ఈ లక్ష్యం చేరుకుంటాను అని ఒక లక్ష్యం ఉంటే మీరు అప్పుడు ఏం చేస్తారంటే అట్లా చేరుకున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని కలుసుకోవాలని, అటువంటి వాళ్ళ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని, మీరు కూడా అటువంటి స్థితిని పొందాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి లక్ష్యం అనేటటువంటిది తప్పకుండా ఉండాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక లక్ష్యము ఉండడం ఒకెత్తు, ఆ లక్ష్యము మీరు చేరుకోవడానికి వీలుగా మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ మీకు పక్కన ఉండాలి. మీరు ఎవరితో పడితే వారితో, సరి అయినటువంటి పరిణితి లేని వారితో వెళ్ళి మీకున్న లక్ష్యం గురించి మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు, ప్రోత్సహించలేకపోవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు వివేకానందుడు చదువుకుంటుంటే ఆ పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు ఒక్కొక్కరిని లేపి నువ్వేమవుతావు 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 అని అడిగాడు. ఒక్కొక్కరు లేచి నేను వైద్యుడినవుతాను, నేనేదో పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తినవుతాను అని రకరకాల జవాబులు చెప్పారు. కానీ వివేకానందుడు రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు ఒక గుర్రపు బగ్గీలో వచ్చేవారు. ఆ గుర్రపు బండి నడిపేటటువంటి వ్యక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అంత లక్షణం ఉన్నటువంటి గుర్రాల్ని నియంత్రిస్తూ ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు తప్పుకోవడానికి వీలుగా చక్రాలకి కమ్మిలుంటాయి. కమ్మికి అడ్డం కాకుండా కర్ర తగిలిస్తే టకటక చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు విని అడ్డొచ్చిన వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. అట్లా చప్పుడు చేస్తూ గుర్రాలని నడిపే వ్యక్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఆయన లేచి అన్నారు, నేను పెద్దవాడిని అయిన తర్వాత గుర్రపు బండి నడుపుతాను అన్నారు. పిల్లలందరూ పక నవ్వారు. ఉపాధ్యాయుడు కూడా చాలా పెద్దగా నవ్వారు. వివేకానందుడు చాలా చిన్నపుచ్చుకున్నాడు. చిన్నపుచ్చుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో చెప్పాడు, అమ్మ ఇవాళ నేను పాఠశాలలో చాలా అవమానం పొందాను, నాకు గుర్రబండి నడిపే వ్యక్తి చాలా ఇష్టం, అందుకని నేను గుర్రబండి నడుపుతాను పెద్దయ్యాక అని చెప్పాను. కానీ ఉపాధ్యాయుడు పిల్లలు కూడా నవ్వారమ్మా,
నా మనసు చాలా గాయపడిందని చెప్పాడు. వాళ్ళ అమ్మగారు వెంటనే, అట్లా ఎందుకు చెప్పావురా, నువ్వు వైద్యుడిని అవుతానని చెప్పకపోయావా, ఓ కలెక్టర్ని అవుతానని చెప్పకపోయావా అని అనలేదు. ఆవిడ పిల్లవాడి చెయ్యి పట్టుకొని పూజా మందిరంలోకి తీసుకెళ్ళి నువ్వు అన్నది నిజమే, ఇదిగో గుర్రబండి నడిపినవాడెవరో తెలుసా, శ్రీకృష్ణ పరమాత్మ నడిపాడు. నడిపి ధర్మాన్నంతటినీ నిలబెట్టాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో పాండవులు ఓడిపోకుండా కాపాడాడు. ఆ కురుక్షేత్రంలోనే ఆ గుర్రబండి నడుపుతూనే భగవద్గీత ప్రబోధం చేశాడు. యుగాలు మారిపోయినా ఆ భగవద్గీత ఇప్పటికీ ఆదర్శంగా నిలబడిపోయింది. నువ్వు కూడా పెద్దవాడివి అయిన తర్వాత అంత గొప్పవాడివి కావాలి. మామూలు గుర్రపు బండి నడిపిన వాడివి కాదు. కృష్ణుడు గుర్రపు బండి ఎట్లా నడిపాడో అట్లా నడిపి సనాతన ధర్మానికి ఒక దిక్సూచివి కావాలి, అంత గొప్ప వేదాంతవేత్తవు కావాలి అన్నారు. ఆ పిల్లవాడు ఆ మాటలు విన్నాడు. నేను అయితే కృష్ణ పరమాత్మలా తయారవ్వాలి అనుకున్నాడు. అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి ఒక మాట వివేకానందుడి జీవితం మీద ఎంత ప్రభావం చూపించిందంటే, తరువాతి కాలంలో వివేకానందుడు ఎక్కడ మాట్లాడుతున్నా ఎన్ని వేల మంది సభలో ఉండనివ్వండి, అంత నిశ్శబ్దంగా వినేవారు. ఎంత బాగా మాట్లాడేవారంటే వివేకానందుడు, తల్లి పెట్టిన భిక్ష, తల్లి చూపించినటువంటి మార్గం ఆయన్ని అంత తిప్పింది. ఆయన ఒకసారి న్యూయార్క్లో సభలో మాట్లాడుతుండగా ఎవరో సభలో లేచి, మీ దేశంలో స్త్రీలకి పురుషుడితో సమానమైన స్థానం ఉండదట కదా అన్నారు. వెంటనే వివేకానందుడు ఒక్క నిమిషం ఆలోచించి, ప్రసంగం మధ్యలో ఉన్నారు, అవమానించడం కోసమని అడిగారు. అడిగితే వివేకానందుడు ఒక్క క్షణం ఆగి, అవును, మా దేశంలో స్త్రీకి పురుషుడితో సమాన స్థానం లేదు అన్నారు. అందరూ లేచి పెద్ద గగ్గోలు కింద అరిచారు. వెంటనే ఆయన ఇంకొక క్షణం ఆగి, మా దేశంలో స్త్రీ పురుషుడు కన్నా అధికురాలు, సమానం కాదు అన్నారు. మేము మా దేశంలో తల్లిగా అంత గౌరవిస్తాం, అక్క చెల్లెలుగా అంత గౌరవిస్తాం. ఏ సంప్రదాయానికి చెందినవాడైనా అందరం గాయత్రీ మాతని కొలుస్తాం. ఏ ఊర్లోనైనా గ్రామదేవత అని, ఆ గ్రామానికి పెద్దది అని, తల్లి అని, అమ్మవారు అన్న పేరుతో పూజ చేస్తాం. నిజానికి మా దేశంలో పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ అన్నారు. సభ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అంత గొప్ప వేదాంతవేత్త అయిన వివేకానందుడు తయారయ్యాడు అంటే, ఎంతమంది నవ్వి అవహేళన చేసినా చిన్నతనంలో తల్లి చెప్పిన మాట వివేకానందుడిని అంత గొప్పవాణ్ణి చేసింది. మిమ్మల్ని అవహేళన చేసేవాళ్ళు సమాజంలో ఉంటారు. నువ్వు అంత గొప్పవాడివి కాగలవా, నువ్వు అంత గొప్పదానివి కాగలవా అనేవాళ్ళు ఉంటారు. కానీ మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఇది కావాలనుంది, నేను ఇలా చదువుకుంటాను, నేను ఈ స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను అని మీరు త్రికరణ శుద్ధిగా చెప్తే, మీకోసం అహరహం వెనకాతల ఉండి మీరు అట్లా తయారు కావడానికి ఎంత త్యాగమైనా చేసి మిమ్మల్ని ఆ స్థానంలో చూడాలని కలలు కనే వ్యక్తి, మీకన్నా ఎక్కువ కలలు కనే వ్యక్తి మొట్టమొదటిది ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. తల్లిని మించిన దైవం లోకంలో ఉండదు. మనకి మాతృదేవో భవ అని ఒక ఆర్షవాక్కు. మాతృదేవో భవ అంటే అమ్మ రూపంలో భగవతి ఉన్నది అని, అంతేకాని అమ్మ భగవంతుడితో సమానము అని కాదు దాని అర్థం. మాతృదేవో భవ అంటే నువ్వు ఏ అమ్మవారిని గుళ్ళో చూసి నైవేద్యం పెడుతున్నావో, ఏ అమ్మవారిని గుళ్ళో చూసి నమస్కారం పెడుతున్నావో, ఆ అమ్మవారే నీకు అమ్మగా ఈ కుటుంబంలో తిరుగుచున్నది. అమ్మవారికి నమస్కారం చేస్తే ఎంతో, అమ్మకు నమస్కారం చేస్తే అంతే. మనం ఈ లోకంలోకి వచ్చాము అంటే అమ్మ కన్నా గొప్ప వ్యక్తి అమ్మ లేనినాడు మనం లేము. నిజంగా చెప్పాలి అంటే అమ్మ శరీరంలో మనందరం అంతర్భాగం. ఒక వ్యక్తి కడుపులో ఒక పెద్ద పుండు పెరిగిందనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి ఆ పుండు తొలగించి ఒక చిన్న గాజు పాత్రలో పెట్టి తీసుకొచ్చి కొడుక్కి చూపించి, మీ అమ్మగారి కడుపులో ఇంత కంతి పెరిగిందయా, శస్త్రచికిత్స చేసి తీసేశాను, ఇదిగో అని చూపించాడు అనుకోండి. అది ఎక్కడ పెరిగింది ఆ కంతి? వాళ్ళ అమ్మగారి కడుపులో పెరిగింది.
నిజానికి వాళ్ళ అమ్మగారికి ఆ కంతికి ఏమైనా తేడా ఉందా? ఉండదు. ఎందుకంటే అది అమ్మగారి శరీరంలో అంతర్భాగంగా పెరిగింది. మనం కూడా అంతే. నిజానికి మన అమ్మ కడుపులో పెరిగినటువంటి వాళ్ళం. అమ్మలా కష్టపడ్డ వాళ్ళు, అమ్మలా మనని జీవితంలో ఆదుకునేవాళ్ళు, అమ్మలా త్యాగం చేసేవాళ్ళు ఉండరు. ఒక ఇంగ్లీష్ కవి ఒక గొప్ప మాట అన్నాడు, వన్ హూ కెన్ మేక్ సాక్రిఫైస్ ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ ఈజ్ నన్ అదర్ దాన్ మదర్ అని. తల్లి తప్ప. తల్లి కడుపులో ఉండగానే అంత ప్రేమతో బయటికి వచ్చేది ఎవరు అంటే స్త్రీ. స్త్రీకి ఉన్నంత ప్రేమ లోకంలో ఎక్కడా ఎవరికి ఉండదు. నేను మీకు యథార్థమైన విషయం చెప్తున్నాను. నేనేదో అభూత కల్పన చేసి అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే మీకు నేను రేపే ఆ పుస్తకంలోంచి దాని ప్రింటౌట్ పంపిస్తాను. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఒక గొప్ప ప్రయోగం చేశారు. ఒక గదిలోకి తీసుకెళ్ళి పాలిచ్చేటటువంటి ప్రాణులు, అంటే క్షీరదములు అంటారు. పంది పిల్లలకి పాలిస్తుంది, కుక్క పిల్లలకి పాలిస్తుంది, ఎలుక పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఇటువంటి ప్రాణులన్నింటినీ కూడా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఉంచారు. స్త్రీ ప్రాణులను ఒక పక్క పెట్టారు, పురుష ప్రాణుల్ని ఒక పక్క పెట్టారు. ఇది నేను పురుషుల్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు. ఆ మధ్యలో ఒక చిన్న రేకు పెట్టారు, దానికి కొద్దిగా ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేశారు, విద్యుత్ శక్తి. ఈ ప్రాణులకు ఎదురుగుండా ఒక మూలేమో వాటి పిల్లల్ని పెట్టారు, ఇంకొక చోట ఆహారం పెట్టారు, ఇంకొక చోట నీళ్లు పెట్టారు. కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ ప్రాణులకు ఆకలేసింది. ఆకలేసి ఇవి ఈ రేకు దాటి అవతల వైపు ఉన్నటువంటి వాటి వైపుకి వెళ్ళడానికి ప్రయత్నించాయి. మొట్టమొదట మగ ప్రాణుల్ని వదిలిపెట్టారు. ఎలక్ట్రిక్ షాక్ కొంచెం కొట్టి వెనక్కి వచ్చేసాయి. కానీ దాహం తట్టుకోలేకపోయాయి. గబగబా షాక్ కొడితే కొట్టిందని దూకేసి వెళ్ళి నీళ్లు తాగాయి. నీళ్లు తాగిన తర్వాత పట్టుకొచ్చి మళ్ళీ వెనక్కి పెట్టేశారు. కాసేపు ఆగి తట్టుకోలేక మళ్ళీ కొద్దిగా షాక్ కొట్టిన దూకేసి వెళ్ళి ఆహారం తిన్నాయి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత స్త్రీ ప్రాణుల దగ్గరికి వెళ్ళాయి. కానీ స్త్రీ ప్రాణుల్ని తర్వాత విడిచిపెట్టారు, అంటే తల్లుల్ని. మగ ప్రాణులు మొట్టమొదట నీళ్ల కోసం వెళ్ళాయి, ఆహారం కోసం వెళ్ళాయి, తర్వాత తమ భార్యల దగ్గరికి వెళ్ళాయి. స్త్రీ ప్రాణులైతే ఏం చేస్తాయో చూద్దామని మొట్టమొదట కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ ఆడప్రాణులు ఏం చేస్తాయని చూశారు. ఇవి షాక్ కొట్టినా కూడా రేకు మించి దూకేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి. అవి ఆహారం కోసం వెళ్ళలేదు, నీళ్ల కోసం వెళ్ళలేదు, బిడ్డల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ తీసుకొచ్చి గదిలో పెట్టారు. మరికొంతసేపు అయిన తర్వాత మరికొంచెం నీరసపడిపోయి, నీరస పడుతున్న కొద్దీ వాటికి తమ బిడ్డలు ఏమైపోతాయో అన్న ఆందోళన ఎక్కువైపోయి మళ్ళీ విద్యుద్ఘాతం తగిలినా మళ్ళీ దూకి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాయి. 3-4 మాటలు పరిశీలించారు. 3-4 మాటలు కూడా విద్యుద్ఘాతం తగిలినా కూడా రేకు దూకి వెళ్ళి తమ పిల్లల దగ్గరికి వెళ్ళి వాటిని కౌగిలించుకొని పాలిచ్చి వచ్చింది ఎవరు అంటే స్త్రీ ప్రాణులు. అంటే మనం కాదు, మనుష్యులు కాదు. ఒక కుక్క కానివ్వండి, ఒక పిల్లి కానివ్వండి, ఒక పంది కానివ్వండి, దాని బిడ్డల్ని అది అంత గొప్పగా కాపాడుకుంటుంది. తల్లి అట్లా పాలిచ్చి కాపాడకపోతే ఈ సృష్టి లేదు. కోడి ఎంత అల్ప ప్రాణి. నిజానికి కోడి అంత బలహీనమైన ప్రాణులు చాలా తక్కువ ఉంటాయి. అటువంటి కోడికి గ్రద్దని చూస్తే భయం. కానీ అది గుడ్లు పొదిగి పిల్లలు చేసిన తరువాత పైన గ్రద్ద వస్తోందేమోనని చూసుకుంటూ కింద పురుగులు తింటూ ఉంటుంది. తలెత్తి చూస్తుంటే ఆకాశంలో గిరికీలు కొడుతూ గ్రద్ద వస్తోందనుకోండి, తన రెక్కలు రెండూ పైకెత్తి కొక్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 కొ నరుస్తుంది. ఆ పిల్లలన్నీ రెక్కల కిందకు వచ్చేస్తాయి. రెక్కల కింద పిల్లల్ని పెట్టేసుకొని తల నిటారుగా పైకెత్తి గ్రద్ద వంక చూస్తుంది. అది నిజానికి గ్రద్దని ఏం చేయలేదు. అంటే నా పిల్లల్ని చెనకడానికి ముందు నువ్వు నా కంఠాన్ని కొరికేయాలి. నేను చనిపోయిన తర్వాత నా పిల్లల జోలికి వెళ్ళాలి తప్ప నేను బ్రతికుండగా నా పిల్లల జోలికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని రెక్కల కింద పిల్లల్ని దాచుకుంటుంది కోడిపెట్ట. మాతృత్వం అంత గొప్పది. అమ్మలాంటి ప్రాణిక సృష్టిలో లేదు. అమ్మలాంటి త్యాగశీలి లోకంలో ఉండదు. పిల్లల కోసం అవసరమైతే ప్రాణమిచ్చేయడానికి కూడా సిద్ధపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే.
సర్వసాధారణంగా దేవతల మీద, దైవం మీద, క్షేత్రాల మీద, వేదాంతం మీద స్తోత్రాలు చేసిన శంకరాచార్యుల వారు 5 శ్లోకాలు అమ్మ మీద చేశారు. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఎంత బాధ వేస్తుందో. నిజంగా మా అమ్మే బ్రతికుంటే నేను వెళ్ళి నా నాలుకతో మా అమ్మ అరికాళ్ళు నాకి ఉండేవాడినే, మా అమ్మ లేదు కదా అని బాధేస్తుంది నా బోటిగాడికి. నాకు ఇప్పుడు మా అమ్మగారు లేరు కాబట్టి నేను ఈ మాట అన్నాను. మీకు చక్కగా అమ్మగారు ఉన్నారు, మీరు అమ్మని ప్రేమించవచ్చు, అమ్మని గౌరవించవచ్చు. ఆ శ్లోకాల్లో ఒక శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అన్నారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు 2 చేతులెత్తి నమస్కారం చేసి, అమ్మకి నేను చెయ్యగలిగినది ఏదైనా ఉంటే నమస్కారం ఒక్కటే. ఎందుకనంటే ఆ అమ్మ రుణం తీర్చుకోవడం నా వల్ల కాదు. తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది, అది చేస్తే పితృ రుణం తీరిపోతుంది. తల్లి రుణం తీర్చుకోవడానికి అసలు శాస్త్రాలలో యాగము లేదు. అంటే తల్లి రుణం నువ్వు తీర్చుకోవడం నీకు సాధ్యం కాదు. ఎందుకనంటే మనం అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు నాభీబంధం తెగిపోతుంది, అంటే బొడ్డు కోసేస్తారు, కానీ హృదయ బంధం మిగిలిపోతుంది. చిట్ట చివరి ఊపిరి వరకు పిల్లల కోసం అమ్మ అంత వెంపర్లాడుతుంది. ఆ పిల్లలంటే అంత ప్రాణం. ఆ బిడ్డలు కడుపులో పెరుగుతున్నప్పుడు నిజానికి ఒంగోలేక, తనకిష్టమైంది తినలేక వాంతులవుతుంటే అంత కష్టానికి ఓర్చి ఎక్కడ కాలు జారి పడిపోతానోనని అంత నెమ్మదిగా అడుగులు వేస్తూ అంత జాగ్రత్తగా ఉండి, ఒకవేళ ఆ బిడ్డని కంటున్నప్పుడు విశేషంగా నెత్తురు పోయిన కారణం చేత తాను మరణించినా మరణించవచ్చు. తాను మరణిస్తానని తెలిసినా కూడా తన బిడ్డకి జన్మనివ్వడం కోసం మృత్యువుకి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మ ఆ బిడ్డని ప్రసవించేటప్పుడు ఎంత బాధపడుతుందంటేట, ఒక శూలాన్ని తీసుకొచ్చి నిట్ట నిలువుగా పాతి శూలం మొన మీద ఎవరినైనా కూర్చోబెడితే బరువుకి కిందకి దిగిపోతుంటే వాళ్ళు ఎంత బాధపడతారో అంత బాధ అనుభవిస్తుందట. అందుకని ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం బలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ బిడ్డ పుట్టిన తరువాత శరీరం శుష్కించిపోయి కొత్త కొత్త అనారోగ్యాలు వచ్చి ఆ పిల్లవాడికి పడిశం పడితే వాడికి పడిశం తగ్గడానికి తాను పథ్యం చేస్తుంది. తాను ఏది తింటే ఆ పాలు తాగి పిల్లవాడికి పడిశం తగ్గుతుందో ఆ పదార్థం తింటుంది, తనకిష్టం ఉన్నా లేకపోయినా. ఏడాది పాటు పిల్లవాడో పిల్లో పెరిగి పెద్దదైపోయే వరకు హేమంత ఋతువు వచ్చి బయట విశేషంగా మంచు పడుతుంటే అస్తమానం ఆ పిల్లో పిల్లాడో పక్క తడిపేస్తుంటే ఆ చీర తడిసిపోతే అన్ని మాటలు లేచి వెళ్ళి చీర మార్చుకోలేక తడిసిపోయిన చీర భాగాన్ని ఇలా ఎత్తి పెట్టి పక్కకి పెట్టుకు పడుకుని నిద్రపోతుంది. తెల్లవారేటప్పటికి చీర అంతా పిల్లవాడి యొక్క మూత్రంతో తడిసిపోతుంది. వాడు ఎన్ని మాటలు మల విసర్జన చేశాడో అన్ని మాటలు శుభ్రం చేసి వాడికి సాంబ్రాణి వేసి స్నానం చేయించి మెత్తటి బట్టలు కట్టి దోమలు కుట్టకుండా గొడుగు పెట్టి వాడిని పడుకోబెడుతుంది. తన బిడ్డ తనకి చందమామ, అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి అమ్మ కన్నా మన యోగాన్ని మన క్షేమాన్ని కోరేవాళ్ళు లోకంలో ఉండరు. అమ్మ తన ప్రాణం పోతున్నా సరే అమ్మ నా ప్రాణం పోతోందని చూసుకోదు, నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటుందంతే. అంత గొప్ప మనసున్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ లోకంలో అమ్మ ఒక్కతే. మనిషిగా పుట్టినందుకు అసలు మానవత్వానికే పెద్ద అవమానం, మానవత్వానికే పెద్ద కళంకం ఏమిటి అంటే అమ్మని మోసగించడం. మనం ఒక పని చేసి ఇది చేశానమ్మా అని అమ్మ దగ్గర చెప్పకపోవడం, ఏది చెయ్యొద్దు అని అమ్మ చెప్పిందో అటువంటి పని చెయ్యడం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇందాక మాన్యులు హోంమంత్రి గారు చెప్పినట్లుగా అమ్మకి ఏదైతే మీరు చెప్పలేరో
అది చెయ్యకూడదు. అదొక్కటే ప్రమాణం. ఈ పని చేస్తే నేను మా అమ్మ దగ్గర చెప్పలేను, ఆ మాట మీరు, ఆ పని మీరు అసలు చేయకూడదు. ఒకవేళ తప్పో ఒప్పో పొరపాటున చేసి ఉంటే అమ్మకి చెప్పకుండా ఉండకూడదు. 2, అమ్మ దెబ్బలాడింది అనుకోండి, అమ్మ దెబ్బలాడితే కేవలం మీ అభ్యున్నతిని కోరి దెబ్బలాడుతుంది తప్ప అమ్మ మిమ్మల్ని పాడు చెయ్యాలని దెబ్బలాడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం దేవాలయాలకు ఎడతాం, దేవాలయాల్లో భగవంతుని యొక్క విగ్రహాలు ఉంటాయి. భగవంతుని విగ్రహానికి అంత నైవేద్యం పెడతారు, అన్ని పూలదండలు వేస్తారు, అన్ని పువ్వులతో పూజ చేస్తారు, అంత ధూపం వేస్తారు, అంత దీపం పెడతారు, అన్ని నమస్కారాలు పెడతారు. ఇంతమంది కోరికలని ఆ మూర్తి తీరుస్తోంది. కానీ ఆ మూర్తి తయారవ్వాలి అంటే నిజానికి ఆ మూర్తి ఎంత కష్టపడుతుందో తెలుసా? ఎక్కడో ఉన్నటువంటి ఒక శిలని పెద్ద బండి కట్టి లాక్కొస్తారు. నేను ఒకసారి కాంచీపురంలో గణపతి స్థపతి గారు ఉన్న రోజుల్లో విగ్రహాన్ని ఎలా చెక్కుతారో చూడడం కోసమని వెళ్ళాను. ఆ పెద్ద బండ మీద కూర్చుని ఉలులు పెట్టి సుత్తులతో కొట్టి పెచ్చులు విరిగిపోయేటట్టుగా ముందు కాళ్ళు చేతులు ఇవన్నీ చెక్కుతారు. ఇవన్నీ చెక్కడం అయిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి వస్తారు. వచ్చి చాలా సున్నితమైనటువంటి ఉలి పెట్టి ఈ కళ్ళ కింద కొట్టి పెచ్చులు తీసేసి అందంగా కళ్ళు వచ్చేటట్టు, నవ్వుతున్నట్టుగా వచ్చేటట్టు నోరు చెక్కుతారు. ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని సుత్తి దెబ్బలు తిని ఎన్ని పెచ్చులో ఊడిపోయిన తర్వాత ఆ విగ్రహం తయారవుతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని వేరే వాహనం ఎక్కించి తాళ్లతో కట్టి అది ప్రతిష్ఠ కావలసిన క్షేత్రానికి చేరుస్తారు. అప్పుడు అధివాసాలు చేసి ఆ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. చేసిన తరువాత పూజలు చేస్తారు, దానికి శక్తి వస్తుంది. ఒక రాయి పూజలు అందుకోవాలి అంటే అంత కష్టపడితే తప్ప దేవాలయంలో చేరి పూజలు అందుకోదు. ఒక మనిషి వృద్ధిలోకి రావాలి అంటే ఒక్కొక్కసారి అమ్మ దెబ్బలాడుతుంది, ఒక్కొక్కసారి నాన్నగారు దెబ్బలాడతారు, ఒక్కొక్కసారి గురువు దెబ్బలాడతారు. నల్లరాయి నేను పెచ్చు వదిలిపెట్టను, నేను సుత్తి దెబ్బ తినను, నేను ఉలి దెబ్బ తినను అన్నది ఎప్పటికీ విగ్రహం కాదు, ఎప్పటికీ దేవాలయంలోకి చేరదు, ఎప్పటికీ పూజలు అందుకోదు. ఎవరూ నన్ను తిట్టకూడదు, ఎవరూ నన్ను కొట్టకూడదు, ఎవరూ నన్ను ఏ మాట అనకూడదు, నన్ను ఎప్పుడూ బుజ్జగించాలి, నేను చేసిందే ఒప్పనాలి అన్న భావన పిల్లలు పెంచుకున్నారనుకోండి, మీకు మంచి చెప్పడానికి కూడా పెద్దవాళ్ళు భయపడతారు. పెంకి పిల్ల ఏదైనా చెప్తే చాలా బాధపడిపోయి తీవ్రంగా ప్రవర్తిస్తుందనుకుంటారు. అట్లా ఉండకూడదు. పెద్దలు ఏదైనా చెప్తే మన శ్రేయస్సు కొరకు చెప్పేవాళ్ళు వీళ్ళే. వీళ్ళు చెప్పిన మాట మనం వినాలన్నది మొట్టమొదట జీవితంలో నేర్చుకోవాలి. అది అమ్మ దగ్గర ప్రారంభం కావాలి. ఎందుకనంటే తన ప్రాణమే పోయినా బిడ్డని ఇంకొక మాట అనడానికి మాత్రం అమ్మ ఒప్పుకోదు. నేను ఒకప్పుడు ఇంకొక ఊరిలో ఉండేవాడిని, ఉద్యోగం చేసే రోజుల్లో ఒక ఊరిలో ఉండేవాడిని. ఆ ఊరిలో ఉండగా ఆ ఊరి పేరు చెప్పి ఇచ్చు, నేను ఆ ఊరి పేరు చెప్పేస్తే అక్కడ ఉన్నది ఒక డాక్టర్ గారే కాబట్టి తెలిసిపోతుంది, అందుకని నేను ఆ ఊరి పేరు చెప్పట్లేదు. నేను ఆ ఊరిలో ఉన్న రోజుల్లో ఒకసారి మా అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది. ఆ పెద్ద ఆవిడ వణికిపోతోంది జ్వరంతో, శాలువా కప్పి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆవిడ్ని పిలవాలి డాక్టర్ గారు. నేను ఆవిడ నేనే ఉన్నాం. అయ్యో పాపం పెద్ద ఆవిడ చాలా బాధలో ఉందని చూస్తున్నాను. ఇంతలో ఆ హాస్పిటల్ ముందు కారు ఆగింది, అందులోంచి ఒక ఆయన దిగుతున్నాడు. ఆ బయట ఉన్న నర్సు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి డాక్టర్ గారికి చెప్పింది, ఎవరో ఫలానా ఆయన వస్తున్నారు. డాక్టర్ గారు గబగబా బయటికి వచ్చి రండి రండి అని ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఏమి ఇలా వచ్చారని లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ పెద్ద ఆవిడ పక్కన కూర్చున్న ఆవిడ, ఆ లోపలికి వెళ్ళినవాడు నీ కొడుకే కదూ అంది. అవునమ్మా నా కొడుకే అంది. నిన్ను వెడుతూ వెడుతూ చూశాడు కదా, అంత కష్టపడి కన్నావే, ఆస్తి అంతా అమ్మి తండ్రి లేకపోతే పెంచి పెద్ద చేశావే, ఇవాళ నిన్ను ఇలా వదిలేశాడు ఒక్కదాన్ని. వాడేమో అంత ఐశ్వర్యం సంపాదించాడు, అంత పెద్ద అధికారి, అంత గౌరవం పొందుతున్నాడు. ఇలా వెడుతూ నిన్ను చూసి అమ్మా హాస్పిటల్కి వచ్చావు ఒంట్లో బాగోలేదా అని కూడా అడగలేదు. అలాంటి పిల్లాడు ఉంటే ఎంత పోతే ఎంతమ్మా అంది. ఆ జ్వరంతో ఉన్న తల్లి వెంటనే అంది,
అమ్మ అంత మాట అనకు, వాడు నన్ను చూసినా చూడకపోయినా వాడు 100 ఏళ్ళు బ్రతకాలమ్మా, వాడు ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట మాత్రం అనకు, నేను తట్టుకోలేనండి. అది అమ్మ అంటే. తనని చూసినా చూడకపోయినా కూడా బిడ్డ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. నిజంగా చెప్పాలంటే నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకే అమ్మ ఉంటే నేను సాయంకాలం ప్రవచనం లోపల ఒకసారి ఇంటికి వెళ్ళి మా అమ్మగారి కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ వచ్చేవాడిని. ఇది చెప్తున్నప్పుడు నేను అయ్యో మా అమ్మ వెళ్ళిపోయిందే అని బాధ కలుగుతూ ఉంటుంది నాకు మనసులో. అంత గొప్పది అమ్మ. మీ అందరి పిల్లలకి నేను చెప్పే మొట్టమొదటి విషయం ఒక్కటే, అమ్మని మోసం చెయ్యడం, అమ్మ దగ్గర దాపరికం, అమ్మకి చెప్పలేని పనులు చెయ్యకుండా ఉండడం మీరు నేర్చుకుంటే మీకు జీవితంలో అన్ని విలువలు తమంత తాము అబ్బేస్తాయి. ప్రారంభం ఎక్కడ అంటే ఇక్కడే ఉంటుంది. ఇంజన్ పట్టాల మీద పరిగెత్తింది అనుకోండి, వెనకాతల 23 కోచ్లున్నా 27 కోచ్లున్నా అన్నీ పట్టాలు పట్టుకుని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంజన్ ఒక్కటి పట్టాలు తప్పింది అనుకోండి, మిగిలిన కోచ్లన్నీ పట్టాలు తప్పుతాయి. అవి కోచ్లేమో కానీ ఇంజన్లు మాత్రం కావు. ఇంజన్ ఒక్కటే ఉంటుంది. మీరు వృద్ధిలోకి రావడానికి ఇంజన్ అమ్మ. అమ్మకి గౌరవం ఇవ్వడం, అమ్మకి చెప్పకూడదన్న పనిని చెయ్యకుండా ఉండడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీరు పట్టాల మీద పరిగెడతారు, మీరు తిరుపతి చేరుతారు. తిరుపతి చేరుతారు అన్న నా మాటకు ఉద్దేశ్యం ఏమిటంటే మీ జీవితంలో మీరు పొందవలసిన ప్రయోజనాన్ని పొందుతారు, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మాతృదేవో భవ పితృదేవో భవ. తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు. తండ్రిని కూడా ఎన్నడూ మోసం చేసే ప్రయత్నం కానీ, తండ్రి చెప్పిన మాట వినకుండా ఉండడం కానీ ఎప్పుడూ చెయ్యకూడదు. తండ్రి ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవాలంటే మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి. మీరు పిల్లలు మీ పాఠ్యాంశాలు చదవద్దని నేను అంటలేదు, మీరు చదవండి. కానీ దానితో పాటుగా కొన్ని మంచి పుస్తకాలు తప్పకుండా చదవాలి. మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర తప్పకుండా చదవాలి. ఎందుకనంటే బయోగ్రఫీస్ కొన్ని ఉంటాయి, ఆటోబయోగ్రఫీస్ కొన్ని ఉంటాయి. తన జీవిత చరిత్ర వేరొకరు రాస్తారు, అది వేరు. ఆత్మకథ అని తన జీవిత చరిత్ర తానే వ్రాసుకుంటారు. వ్రాసుకున్నప్పుడు ఏం చేస్తారంటే తను చిన్నప్పుడు చేసిన తప్పు కూడా దాచకుండా అందులో వ్రాసేస్తారు. ఎందుకు వ్రాసేస్తారంటే చిన్నప్పుడు నేను ఈ తప్పు చేశాను అన్నది అందరూ చదువుకుని ఇటువంటి తప్పు చెయ్యకుండా ఉండాలి అని వ్రాస్తారు. మహాత్మా గాంధీ గారంటే యావత్ ప్రపంచం గౌరవిస్తుంది, అంతటి మహనీయుడు. అటువంటి మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్రలో ఒక విషయం వ్రాసుకున్నారు. ఆయన చిన్నతనంలో చెడు స్నేహం పట్టారు. ఆ స్నేహితుడు ఆయనకి కొన్ని దురభ్యాసాలు అలవాటు చేశాడు. అందులో ఆయనకి సిగరెట్ తాగడం కూడా అలవాటు చేశాడు. పిల్లవాడు తెలియక సిగరెట్ తాగడం ఇట్లాంటి పనులు చేసేవారు. దానికి కావలసిన డబ్బులు దొరకట్లేదని వాటిని అమ్మే వ్యక్తి దగ్గర అప్పు చేస్తే అతని ఇంటికి వచ్చి చెప్పేస్తాడేమోనని భయపడి వాళ్ళ అన్నయ్య గారి చేతికున్న బంగారు కడియంలో ఒక మొక్క తీసేసి 20 రూపాయలకు అమ్మేసి ఆ 20 రూపాయలు అప్పు తీర్చేసి ఆ కంకణం మళ్ళీ సరిపోయేటట్టుగా మళ్ళీ కలిపించేసి ఆ కంకణం వేసుకుని వచ్చేశారు. వాళ్ళ నాన్నగారు తప్పు చేస్తే ఒప్పుకునేవారు కాదు, చాలా కఠినంగా ఉండేవారు గాంధీ గారి నాన్నగారు. ఆయనకి భంగధర వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చి మంచం మీద ఉన్నారు, లేవలేకపోతున్నారు. నాన్నగారికి నేను ఈ విషయం చెప్పకపోతే తప్పు అవుతుంది, నాన్నగారు కొడితే కొట్టారు, నాన్నగారికి చెప్పేస్తానని గాంధీ గారు 1-2 పర్యాయాలు తండ్రి దగ్గరికి వెళ్ళారు. కానీ ఆయన్ని చూసి మేము ఇలా కంకణంలో ముక్క అమ్మేశాం, ఇట్లాంటి తప్పులు చేశాం అని చెప్పడానికి భయపడి ఓ కాగితం మీద చేసిన తప్పులన్నీ వ్రాశారు. వ్రాసి కంకణంలో ముక్క అమ్మేసిన విషయం కూడా వ్రాసి కాగితం పట్టుకెళ్ళి నాన్నగారికి ఇచ్చారు. మహాత్మా గాంధీ గారి తండ్రి లేచి కూర్చుని మంచం మీద ఆ కాగితం అంతా చదివారు. గాంధీ గారు అనుకున్నారు ఆ కర్ర ఇలా పట్రా అని గాంధీ గారిని తీవ్రంగా కొడతారనుకున్నారు. వాళ్ళ నాన్నగారు గాంధీ గారి వంక అలా చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఏడ్చేస్తే ఆయన పైన వేసుకున్న అంగీ అవి కూడా తడిచిపోయాయి. ఆయన వెక్కి వెక్కి ఏడ్చి మళ్ళీ తలగడాలో తలపెట్టుకుని నీరసపడిపోయి పడుకున్నారు. నాకు అహింస యొక్క విలువ మొట్టమొదటిసారి జీవితంలో అప్పుడు తెలిసింది. నేను కొట్టగలిగిన రోజుల్లో కొట్టా.
ఇప్పుడు కొట్టి ప్రయోజనం ఏముంది, ఇంకా నా దీపం ఆరిపోతోంది, వీళ్ళు ఇలా తయారయ్యారు, వీళ్ళు ఎప్పటికి మారతారు, నా కొడుకులు నా ఇంటి గౌరవం నిలబెడతారా అని మదనపడి మృత్యుశయ్య మీద ఉన్న మా నాన్నగారి కళ్ళ వెంట కారిపోయినటువంటి బాష్పధార నన్ను నిలువున నరికేసిన అంత మార్పు వచ్చేది కాదు. మా నాన్నగారు ఏడ్చినందుకు నాలో అంత మార్పు వచ్చింది. ఆ రోజు నుంచి నా జీవితంలో రెండే నినాదాలు: సత్యం, అహింస, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, పెర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ అని ఆయన మీద ఇంగ్లీష్లో పుస్తకం ఉంటుంది. అసలు ఆ పుస్తకం చదువుతుంటే గాంధీ గారి జీవితంలో అలా ఎలా నిలబడగలిగారా అనిపిస్తుంది. అంటే తండ్రికి వెళ్ళి ఉత్తరం రాసి ఇస్తే ఉత్తరం చదివి తండ్రి ఏడ్చిన ఏడుపు గాంధీ గారిని అంత మార్చింది. తండ్రి అంటే అంత ప్రేమ, తల్లి అంటే అంత ప్రేమ. మీరు గాంధీ గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. గాంధీ గారు సీమ వెళ్ళేటప్పుడు, ఆ పుస్తకంలో తెలుగు పుస్తకంలో సీమ అని ఉంటుంది, ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఒట్టేయించుకున్నారు, నేను మద్యం కానీ మాంసం కానీ ఇతర మగువని కానీ ముట్టుకోను అని ప్రమాణం తీసుకున్నారు. గాంధీ గారు వెళ్ళిన తర్వాత ఆయనకి తినడానికి సరి అయిన తిండి దొరికేది కాదు, మాంసాహారం తప్ప. ఆయన రొట్టె తినేవారు తప్ప, అమ్మకిచ్చిన మాట తప్పనని ఆయన జీవితంలో మాంసం ముట్టుకోలేదు. ఒక రోజునైతే తన స్నేహితుడు చాలా తొందరగా మోసం చేస్తుండేవాడు, ఎప్పుడు మాంసం తినమని గాంధీ గారిని ప్రోద్బలం చేసేవాడు. ఆయనతో కలిసి హోటల్కి వెళ్ళారు గాంధీ గారు. ఆయన ఏదో చెప్పాడు తెమ్మని. ఈయనకి అనుమానం వచ్చి ఆ సర్వర్ని పిలిచి, అది వెజిటేరియన్నేనా శాకాహారమేనా అని అడిగారు. ఆ మిత్రుడికి కోపం వచ్చింది, నువ్వు నా మీద ఇంత అనుమానపడేదానికి నువ్వు నాతో పలహారం చెయ్యక్కర్లేదు, నువ్వు లేచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నారు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు గాంధీ గారు. ఆ రోజు వెజిటేరియన్ ఫుడ్ కోసం వెతుక్కుంటే అప్పటికే టైం దాటిపోయిన కారణం చేత ఆయనకు ఆహారం దొరకలేదు. ఆకలితో డొక్కల్లో కాళ్ళు పెట్టుకు పడుకున్నారు తప్ప అమ్మకిచ్చిన మాట మాత్రం ఆయన తప్పలేదు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు ఎందుకు చదువుకుంటారు అంటే, మన జాతి పిత అటువంటి మహానుభావుడు తల్లి విషయంలో, తండ్రి విషయంలో ఇటువంటి మంచి విషయాలు రాశారు. మనం కూడా ఆయనలా బ్రతకడం నేర్చుకోవాలి, ఆయన చూపిన బాటలో నడవాలి అని నేర్చుకోవడానికి ఆ జీవిత చరిత్రలు చదువుతారు. పిత అంటే తండ్రి. ఈ జాతికంతటికి ఎన్ని తరాలు మారినా తండ్రి స్థానం గాంధీ గారిది. ఆయన జీవిత చరిత్ర ప్రతి పిల్లవాడు, ప్రతి పిల్ల తప్పకుండా చదవాలి. మీరు చదవండి, దాని చేత మీకు ఎన్ని విలువలు తెలియాలో అన్ని విలువలు తెలుస్తాయి. కాబట్టి ధృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవడం, మీరు ఆ లక్ష్యంలో ఊంచుకోవడానికి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తారో అటువంటి వారి యొక్క అండదండలు విడిచిపెట్టకుండా ఉండడం. అందులో ప్రధానమైన వ్యక్తులు ఎవరు అంటే తల్లి, తండ్రి. మీరు ఏ మహాత్ముడి జీవితం తీసుకోండి, ఈ మధ్యకాలంలో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు పద్మభూషణో పద్మవిభూషణో ఇచ్చారు. నూరి దత్తాత్రేయుడు గారని క్యాన్సర్ స్పెషలిస్ట్, అంత పెద్ద వైద్యుడు. మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. ఎంత కటిక దరిద్రం అనుభవించారంటే, వాళ్ళ అమ్మగారు కళ్ళు వాచిపోయేటట్టుగా ఆ కట్టెల పొయ్యి మించి పొగ వస్తుంటే వంట చేసేవారు. ఊక బస్తాలు అవి తేవడానికి వెళ్ళి సైకిల్ మీద కట్టుకొని తేవలసి వస్తే దత్తాత్రేయుడు గారు ఎంత ఇబ్బంది పడేవారు. చిట్ట చివరికి అప్పు కోసమని కిరాణా కొట్టుకి వెడితే గంట సేపు నిలబెట్టి వచ్చిన వాళ్ళందరికీ పొట్లాలు కడుతూ ఇటు పక్కకి తిరిగి, ఇప్పటికింత అప్పు అయింది, అప్పు కట్టరు, అప్పు కోసం మాత్రం వచ్చేస్తారు, మళ్ళీ నీకు కందిపప్పు కావాలా, మళ్ళీ నీకు బియ్యం కావాలా అని తిడుతూ ఉండడం, మళ్ళీ వచ్చిన వాళ్ళకి పప్పులు కడుతూ ఉండడం. గంట సేపు చేతులు కట్టుకొని కిరాణా కొట్లో అన్ని తిట్లు తిన్న తర్వాత, కేజీ ఇవ్వను, అరకిలో ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు డబ్బు, ఎప్పుడు పట్టుకొస్తావు అంటే, ఆయన చిన్నపిల్లవాడు, ఆయన ఎక్కడ తెస్తాడు, మాది పేదరికం అండి, అమ్మ ఒక్కతే ఉంది, మా అమ్మ ఇచ్చినప్పుడు ఇచ్చేస్తానండి అని బతిమాలుకుంటే గంట సేపు అందరి ముందు తిట్లు తిని తల వంచుకొని ఏడుస్తూ నిలబడి చిట్ట చివర సరుకులు ఇచ్చిన తరువాత ఆ సరుకులు పట్టుకుని ఇంటికెళ్ళి అమ్మ వండి పెడితే తిని, పేదరికం అంటే ఏమిటో తెలుసు కాబట్టి అంత కష్టపడి చదువుకొని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యారు.
ఆయన అమెరికాలో అంత పెద్ద స్పెషలిస్ట్ అయిన తర్వాత డబ్బులు దాచి ఆయన కొన్న మొట్టమొదటి విషయం ఏదో తెలుసా? 2 బంగారు గాజులు కొని ఆ గాజులు పట్టుకొని అమెరికా నుంచి వచ్చి, అమ్మా ఈ చేతులతో నన్ను ఎంత కష్టపడి పెంచావో, ఇన్ని మాటలు ఆశీర్వదించావో, ఉన్నా లేకపోయినా నువ్వు వృద్ధిలోకి రారా అని నన్ను ఎన్ని మాటలు ఓదార్చావో, అమ్మ నీకు నేను బంగారు గాజులు తెచ్చానమ్మా అని గాజులు అమ్మకి తొడిగి ఆనంద భాష్పాలు కార్చారు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు పరిశీలించండి. అమ్మకి నాన్నకి అంత పెద్దపీట వేశారు. వాళ్ళ ఆశీర్వచనాలతో అంత గొప్పవాళ్ళు అయ్యారు. ఒక్కొక్క గురువు చిక్కుతాడు పిల్లల్ని. మీరు ఏ మహాత్ముడి జీవిత చరిత్ర చూడండి, మీరు పెట్టుకున్న ఆశయం వైపు నడిపించగలిగిన వారెవరంటే తల్లి, తండ్రి, గురువు. గురువుని గౌరవించాలి. గురువు మీద హాస్యం ఆడడం, గురువుకి పేర్లు పెట్టడం, గురువుని చిన్నబుచ్చి మాట్లాడడం, ఏకవచన ప్రయోగం చేయడం పరమ దారుణమైనటువంటి విషయం. ఎప్పుడూ కూడా గురువుని గౌరవించడం, తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆ మహానుభావుడు వస్తున్నాడు అనేటప్పటికీ యావత్ ప్రపంచం 2 చేతులెత్తి నమస్కారం చేసింది అబ్దుల్ కలాం గారికి. మీ పిల్లలకి చెప్పడం కోసమని చిట్ట చివర పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే గుండెలు నొక్కుకుపోయినట్టయిపోయి హార్ట్ అటాక్ వస్తూ జారి పడిపోతూ కూడా ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలకి ఏదో మంచి మాట చెప్పాలని చెప్తూ జారి పడిపోయి చనిపోయినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. అటువంటి అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అనే పుస్తకం రాశారు. ఆ ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకంలో ఒక విషయం రాసుకున్నారు. ఆయన 4వ తరగతి చదువుకునే రోజుల్లో ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు నమాజ్ చేసుకోవడానికి. వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడికో వెళ్ళారు. ఆ వ్యక్తి వచ్చి ఓ పట్టుపంచ, ఓ చీర, కొన్ని పువ్వులు, పళ్ళు, మధుర పదార్థాలు ఇవన్నీ అక్కడ పెట్టి, అప్పటికి వాళ్ళ నాన్నగారు పంచాయతీ ప్రెసిడెంట్ రామేశ్వరానికి, ఇవి నేను ఇచ్చానని చెప్పు బాబు అని తన పేరు రాసి ఒక కాగితం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. కలాం గారు 4వ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చి ఇవన్నీ ఎక్కడవని అడిగారు. నాకు తెలీదు, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, మీకు ఇమ్మన్నారు, అక్కడ పెట్టమన్నానన్నారు కలాం గారు. ఎప్పుడూ కొట్టని తండ్రి కలాం గారి వీపు వాచిపోయేటట్టుగా కొడితే తల్లి వచ్చి అడ్డుపడ్డారు. కొట్టేసిన తర్వాత కొడుకుని పిలిచి కౌగలించుకొని తండ్రి అన్నాడు, ఇవాళ నేను ఎందుకు కొట్టానో తెలుసా నిన్ను? ఇది నీకు జీవితాంతం గుర్తుండాలి. నిష్కారణంగా తగిన కారణం లేకుండా ఎవరైనా ఏమైనా బహుమానాలు ఇస్తే పుచ్చుకోవడానికి అలవాటు పడిపోతే నీతి తప్పి నువ్వు వాళ్ళకి ఉపకారం చేయవలసి ఉంటుంది. జీవితంలో బహుమానం తీసుకో, కాదనను, కానీ నువ్వు వారికి ఏదైనా ఉపకారం చేసిన తర్వాత గౌరవ పురస్సరంగా నీకు ఏదైనా బహుమానం ఇస్తే పుచ్చుకోవాలి. అంతేకాని ఊరకనే బహుమానాలు పుచ్చుకోవడం అలవాటు చేసుకోకూడదన్నారు. కలాం గారి జీవితం ఎంత గొప్పదో తెలుసా? ఆ తరువాత ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదనడం కన్నా ఈ దేశ సేవ చేయడంలో పెళ్లి మరిచిపోయారంటే న్యాయమేమో. అటువంటి మహానుభావుడు ఒకసారి ఆయన అన్నదమ్ముల పిల్లలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అందరూ కూడా రాష్ట్రపతి భవన్ చూస్తానని వచ్చారు. అందరినీ రమ్మన్నారు. రాష్ట్రపతి భవన్ చూపించారు, ఢిల్లీ చూపించారు. 2-3 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. కలాం గారు ఒక కాగితం తీసుకొని ఎంతమంది వచ్చారో, ఎన్ని గదుల్లో ఉన్నారో, ఎంత కరెంట్ అయిందో, ఎన్నిసార్లు టిఫిన్ తిన్నారో, ఎన్ని మాటలు భోజనం చేశారో లెక్క కట్టి దాని విలువ చూసి, నా బంధువులు రాష్ట్రపతి భవన్లో వచ్చి ఉన్న కారణం చేత ప్రభుత్వానికి ఇంత అదనపు ఖర్చు అయింది కాబట్టి నా జీతంలో దాన్ని మినహాయించమని ఇంటరాఫీస్ నోట్ ఇచ్చారు. దట్ వాజ్ హీ సిన్సియారిటీ. అది కలాం గారంటే. చిన్నప్పుడు తండ్రి కొట్టిన దెబ్బల నుంచి అంత గొప్ప పాఠం నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు శరీరాలు విడిపోయి ఉండొచ్చు, ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటున్నామంటే అది గొప్ప. మీరు అటువంటి మహాపురుషులకు వారసులు. మీ జీవితాలు గొప్ప పుస్తకాలు కావాలి, మీ ఫోటోలు మ్యాగజైన్స్లో పబ్లిష్ కావాలి, మీ గురించి ఆర్టికల్స్ రావాలి. మీరు అంత గొప్ప స్థితిని పొందాలి అంటే మీరు మీ తల్లిని, తండ్రిని, గురువుని ఆదర్శంగా తీసుకుని బ్రతకడం అలవాటు చేసుకోవాలి. దృష్టి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏదైనా ఒక మంచి కార్యం మొదలు పెట్టగానే రేపటి నుంచి పరీక్షలు, నేను ఇవాళ ఇంకా ఆడుకోవడానికి కూడా వెళ్ళను,
సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు చదువుకుని తర్వాత భోజనం చేసి పడుకుంటాను, మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటాను అని మీరు అనుకున్నారనుకోండి. మీరు 6 గంటలకి చదువుకోవడానికి వెళ్ళే ముందు టీవీ వంక చూస్తే 2020 సిరీస్లో ఏదో 2 దేశాలు ఆడుతున్నాయి అనుకోండి, అందులో ఏ విరాట్ కోహ్లీయో బ్యాటింగ్ చేస్తూ ప్రతి ఓవర్లో 2-3 ఫోర్లు ఒక సిక్సరు కొడుతున్నాడు అనుకోండి, ఒక్క ఓవర్ చూసి వెళ్ళిపోతానని మీరు కూర్చున్నారు. ఆయన ఏ 11 ఓవర్లో ఆడాడు. తర్వాత ఇండియా పెద్ద స్కోరు చేసింది, ఇండియా గెలిచేసింది అనిపించుకుని వెళ్ళిపోదామని మీరు అనుకున్నారు. కానీ అవతల దేశం కూడా అలాగే ఆడడం మొదలెట్టింది. ఏమైపోతుందో అని నెయిల్ బైటింగ్ కంటెస్ట్ అంటారు కదా, గోల్డ్ కొరుక్కుంటూ అలాగే కూర్చున్నారు. రాత్రి 10:30 అయింది, ఆఖరికి ఇండియా గెలిచింది అనండి మంగళకరంగా, ఇండియా గెలిచింది. కానీ అప్పుడు మీరు చాలా విచారించి వేళ్ళు విరుచుకుంటారు. ఇండియా గెలిచింది, విరాట్ కోహ్లీ గెలిచాడు, కానీ నేను ఓడిపోయాను. ఎందుకంటే ఈ మ్యాచ్ చూడడంలో నేను చదువుకోలేదు, నేను చదవవలసింది చదవలేదని ఆలస్యం అయిపోయి పడుకుని నేను చదవలేదన్న భయంతో మీకు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 4 గంటలకు అలారం కొట్టింది. ఒక ప్రాణం లేని మెషిన్ 4 గంటలకి లేపమంటే లేపింది. కానీ మనం అప్పుడే బాగా నిద్ర పట్టిందని దాని గొంతు నొక్కేసి ఒక్క 10 నిమిషాలు ఆగి లేస్తానంటాడు. నీకు నిద్ర పట్టేసిన తర్వాత 10 నిమిషాలు ఆగి లేవడం నీకు సాధ్యమైతే అలారం ఎందుకు పెట్టుకున్నావు? 4ంటికి అలా లేదు, 10 నిమిషాలకి లేద్దాం అనుకున్నవాడు 6:30కో ఎప్పుడో అమ్మ దెబ్బలాడితే లేస్తాడు. ఏది చదువు పోయింది. అంటే ఆకర్షణీయమైనవి ఏ ఉన్నాయో అవి ఎదురుగుండా వచ్చినప్పుడు మీ లక్ష్యం కోసం దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగలిగిన స్థితి ఎవడు నేర్చుకున్నాడో వాడే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఆకర్షణీయమైంది కనపడింది కదా అని మీరు చేస్తున్న పని వదిలిపెట్టి ఇంకొక విషయం మీదకి దృష్టి పెట్టారనుకోండి, ఉత్తర క్షణంలో మీరు చెయ్యవలసిన పని మీ చెయ్యి జారిపోతుంది. ఏదైనా వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం వెనక్కి రాదు. మీరు జీవితంలో బాగా నేర్చుకోవలసింది ఏది అంటే, మీకు అక్కర్లేనిది సెల్ ఫోన్. ఈ వయసులో సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం, ఫ్రెండ్స్తో చాటింగ్ అలవాటు చేసుకోవడం, యూట్యూబ్ అదే పనిగా చూస్తూ ఉండడం, అది టిక్ అన్నప్పుడల్లా మళ్ళీ తీసి ఏ మెసేజ్ వచ్చిందని చూస్తూ ఉండడం. ఇంకా చదువు ఎట్లా సాగుతుంది? చదువు తపస్సు. అన్నం తింటే మీరు తిన్న అన్నం మీరు ఎట్లా అయిపోతారో, మంచినీళ్లు తాగితే మీరు తాగిన నీళ్లు మీరు ఎట్లా అయిపోతారో, మీరు చదివిన చదువు మీరైపోవాలి. అలా జ్ఞాపకం ఉండాలి. అంతేకాని ఏదైనా చెప్పవలసి వస్తే ప్రతిదానికి కాగితం అక్కడ పెట్టుకుని చెప్పవలసిన అవసరం ఉండకూడదు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియును యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. మీకు ఏది ఆ సమయానికి జ్ఞాపకం రావాలో అది మీకు జ్ఞాపకానికి రావాలి అంటే మీరు చదివినది మీ యందు జీర్ణమైపోవాలి. ఆంజనేయ స్వామి చూడండి, సీతామాత దర్శనం చేస్తానని 100 యోజనముల సముద్రం మించి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా సముద్రంలోంచి శాతకుంభమయైర్దివ్యై సకిందర మహోరగై మహర్షి వర్ణిస్తూ బంగారు శిఖరాలు, బంగారం ఓ తులం ముక్క అక్కడ దొరికింది అనుకోండి, అయ్యి బాబోయ్ బంగారం అంటాం. ఓ ఉంగరం దొరికితే అయ్యి బాబోయ్ బంగారం ఉంగరం అంటాం. బంగారుపు శిఖరాలతో కూడుకున్నటువంటి మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచింది. అందులో సూర్యోదయం అవుతోంది. ఆ కిరణాలు పడి ఆ బంగారం ఇంకా మెరిసిపోతోంది. హనుమ చూశారు, ఇంత పెద్ద బంగారు పర్వతం అసలు ఎప్పుడు చూడలేదు, ఇంత బంగారు పర్వతమా, నేను ఒక్కసారి ఇక్కడ దిగుదాం, ఒక్క క్షణం ఆగుదాం, కాసేపు చూద్దాం అని ఆయన అనుకోలేదు. నేను సీతమ్మ దర్శనానికి వెడుతుంటే ఇదేదో నన్ను ఆకర్షించడానికి అడ్డొచ్చింది, మధ్యలో పైకి లేచింది, కాబట్టి నేను ఆగకూడదని వరసాపాతయామాస జీమూతమివమారుత తన వక్షస్థలం పెట్టి కొడితే బంగారు శిఖరములు చూర్ణములైపోయి కింద పడిపోయి. ఆయన వెళ్ళిపోతుంటే ఈ బంగారు పర్వతమైన మైనాకుడు మనుష్య రూపం ధరించి వచ్చి నిలబడి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. నాయనా హనుమా, నీతో నాకు అనుబంధం ఉంది, మీ నాన్నగారు నాకు ఉపకారం చేశారు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్వసమ్మానమర్హసి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. అందుకని వచ్చిన శిఖరాల మీద కూర్చో, ఒక్క పండు తిను, కాస్త తేనె తాగు, ఒక్క గడియ విశ్రాంతి తీసుకుని వెళ్ళన్నారు. నిజానికి వానరమునకు అంటే కోతికి
మంచి పళ్ళు కనపడ్డా తేనె కనపడ్డా తప్పకుండా ఆగిపోతుంది. మరి హనుమో శరీరం వానర శరీరం. ఆయన ఏమన్నారంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురీషోపనీయతాం చరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే అన్నారు. నాయన నువ్వు నాకు అన్నీ పెట్టినట్టే, నేను తిన్నట్టే, విశ్రాంతి తీసుకున్నట్టే, నేను రామకార్యం మీద వెడుతున్నాను. సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్న వాడిని అది మరిచిపోయి ఇక్కడ తినడానికి తాగడానికి పడుకోవడానికి కాదు నేను వచ్చింది. అందుకని ఏమనుకోకు, నేను బయలుదేరుతున్నానని ఒకసారి ముట్టుకుని ముందుకెళ్ళిపోయారు. అలా ఉండాలి. అందుకు హనుమ ఎక్కడ చూసినా కనపడతారు. ఏ కాలవ ఒడ్డున చూడండి హనుమ కనపడతారు. పిల్లలు ప్రత్యేకం ప్రదక్షిణం చేస్తారు. హనుమని చూసి నేర్చుకోండి. మనం దేనికి పడితే దానికి వశపడకూడదు. మీరు రోడ్డు మీద వెడుతున్నారనుకోండి, మీ దృష్టి అంతా డ్రైవింగ్ మీద ఉండాలి. మీరు చదువుతున్నారనుకోండి, చదువు మీదే ఉండాలి. మీరు భోజనం చేస్తూ ఉంటే భోజనం మీదే ఉండాలి. మీరు ఏదైనా వింటూ ఉంటే వినడం మీదే ఉండాలి. అందుకే శృణ్వన్ తపః అంటుంది శాస్త్రం. వినడం కూడా తపస్సు, చదవడం తపస్సు. మీరు ఏది చేసినా దాని మీదే దృష్టి ఉండాలి. అంతేకాని నేను ఇవాళ 6 గంటల నుంచి చదువుకుంటాను అని అనుకుని ఏ టీవీయో చూస్తూ కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుని ఇంటికి ఎవరో వస్తే అమ్మ మాట్లాడకుండా ఉంటుందా? మరి అమ్మ మాట్లాడుతుంటే అటువైపే చేయి పెట్టి ఏ అత్త వచ్చిందో సారి ఎడదామని మళ్ళీ బయటికి వెళ్ళి అలా చేయకూడదు. మీరు చదువుకోవాలి అని నిర్ణయం చేసుకుంటే 9 అయిపోయినా మీకు తెలియకూడదు. మీ అమ్మగారు వచ్చి 9 వరకు చదువుతానన్నావు, 9:15 అయిందే భోజనం చేయడానికి రా అని లేపాలి. అంత ఆస్వాదించాలి చదువు. ఇట్ షుడ్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ. చదవడం అన్నది బరువుగా చదవకూడదు. చదవడం నా అదృష్టం. ఈ వయస్సులో నేను చదవడమే నా కర్తవ్యం. ఎంత కష్టపడుతున్నారో మా నాన్నగారు. ఉద్యోగం చేసి సంపాదించి ఆయనేం గొలుసులు చేయించుకోవట్లేదు, ఆయనేం మంచి షూ వేసుకోవట్లేదు, ఆయనేం కోట్లు కుట్టించుకోవట్లేదు. మా కోసమని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మా అమ్మగారు రేపు నేను పెరిగి పెద్దదాన్నైతే పెళ్ళవ్వాలని నా కోసం డబ్బులు దాస్తున్నారు. అంత కష్టపడి మా నాన్నగారు అమ్మ చదివిస్తున్నారు. నేను బాగా చదువుకోవాలి తప్ప ఇవన్నీ నాకు అనవసరం అన్న దృష్టి ఉండాలి. నేను విశాఖపట్నంలో ఉపన్యాసాలు చేసే రోజుల్లో సుబ్బారావు గారిని ఒకరి ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళకు ఒక కొడుకు ఉండేవాడు గౌతమ్ అని. ఆ రోజున వరల్డ్ కప్ ఫైనల్స్ అవుతాను. నేను అక్కడే గురజాడ ఆడిటోరియంలో ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడ చూసినా జనం నిలబడి అరుస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఇండియా అందులో ఫైనల్స్ ఆడుతోంది. అందరూ ఉత్కంఠతో ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేయడానికి వెడుతూ ఈ పిల్లాడిని పిలిచాను. పిల్లలకి సాధారణంగా తెలుస్తుంది కదా అని, ఏమయ్యా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్స్ కదా, ఇండియా పొజిషన్ ఏమిటని అడిగాను. ఆ పిల్లాడు బయటకు వచ్చి అన్నాడు, గదిలో ఉన్నాడు, తలుపులు తీసి మాట్లాడాడు, నాకు తెలియదండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అదిడో ఎక్కడ చూసినా ఉత్కంఠగా ఉంటే నీకు ఇండియా పొజిషన్ తెలీదా అన్నాను. అంటే ఆ పిల్లాడు నాతో అన్న మాట ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతుంది. ఆ పిల్లాడు నాతో అన్నాడు, మా నాన్నగారు మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారండి. మా నాన్నగారు ఓడలో సముద్రంలో 6 నెలలు తిరుగుతారు. గురువుగారు మా నాన్నగారు పడే కష్టం ఒక్కొక్కసారి వింటే నాకు ఎంత బాధేస్తుందో. ఓడ వెడుతున్నప్పుడు ఎవరైనా చాలా పెద్ద స్థాయి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శరీరాన్ని తీసుకొచ్చి అప్పజెప్పడానికి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయట, అందులో పెట్టేస్తారు. అక్కడే కూరలు పళ్ళు కూడా ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా అందులో ఈయన భౌతికాయం కూడా ఉంటుంది, మళ్ళీ ఓడ తిరిగి వచ్చే వరకు. అంత కష్టపడి మా నాన్నగారు సముద్రంలో ఉండి తుఫానులు ఎదుర్కొంటూ కష్టాలు ఎదుర్కొంటూ ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాతో అంటారు, రే నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు పెద్ద ఇంజనీర్ కావాలరా, నువ్వు ఆర్ఈసీల్లో చదవాలరా, నువ్వు ఐఐటీల్లో చదవాలరా అంటారండి. మా కోసం అంత కష్టపడ్డ మా నాన్నగారి కోరిక తీర్చడానికి నేను ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి వెడుతున్నాను గురువుగారు, అందుకని నేను వరల్డ్ కప్ ఫైనల్స్ పట్టించుకోలేదండి, నాకు తెలియదు అన్నాడు ఆ పిల్లాడు. నేను జ్ఞాపకం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగా, అమ్మ గీత గారు మీ అబ్బాయికి ఏమిటి వచ్చింది అని అడిగాను. ఆర్ఈసీ సూరత్కల్లో సీట్ వచ్చింది గురువుగారు, మా అబ్బాయి ఇప్పుడు సూరత్కల్లో చదువుతున్నాడు అన్నారు. నేను అది విన్న తర్వాత ప్రత్యేకం మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి నా చేతి వాచి తీసి అబ్బాయికి ఇచ్చేశాను. ఎందుకు ఇచ్చేశానంటే అది నాకు గొప్ప కాదు, ఇది కదరా అంకిత భావం అంటే. ఒక పిల్లవాడు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. తండ్రి గౌరవాన్ని గుర్తించాడు, తండ్రి కష్టాన్ని గుర్తించాడు.
గుర్తించి అక్కర్లేని దాని జోలికి వెళ్ళలేదు. నేను మీకు ఐఎమ్ సైటింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, కొన్ని పుస్తకాల్లోవి కొన్ని యథార్థ సంఘటనలు చెప్తున్నాను. మీరు ఏ పని చెయ్యాలో ఆ పని మీద తప్ప మీకు అక్కర్లేని విషయాల మీద దృష్టి పెట్టుకోవడం మానేయాలి. అక్కర్లేని విషయాల గురించి చర్చించడం మానేయాలి. నేను ఇలా చెప్పారని ఏం అనుకోకండి, నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. అస్తమానం సినిమాల గురించి, అస్తమానం సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకోవడం అన్నది బాగా తగ్గించాలి. మీరు ఎవరి గురించి మాట్లాడాలి అంటే శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్, అబ్దుల్ కలాం మహానుభావుడు. ఈ దేశంలో సాంకేతిక అభివృద్ధి జరగాలి అని కలలు కని శరీరం విడిచిపెట్టేసినటువంటి మహానుభావులు ఉన్నారు ఆ ఆటమిక్ సెక్టార్లో. అటువంటి వాళ్ళందరి గురించి కూడా మీరు మాట్లాడుకోవాలి. మీకు అవకాశం ఉంటే ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిఆర్డిఎల్ చూడండి. ఇంటిగ్రేటెడ్ మిసైల్ తయారు చేసినటువంటి అబ్దుల్ కలాం గారు మిసైల్ సక్సెస్ అయిపోయిన తర్వాత దాన్ని నమూనా చేసి ఆయన టేబుల్ మీద పెట్టారు. పెడితే ఆయన స్క్రిబ్లింగ్ ప్యాడ్లోంచి పేపర్ తీసి ఒక కాగితం మీద ఒక విషయం రాశారు, ఒక సెంటెన్స్ రాశారు. ఇండియా ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఓన్లీ ఫర్ కాన్ఫ్రంటేషన్ అండ్ సెండింగ్ మిసైల్స్. ఇండియా ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ రెడీ టు ఎక్స్టెండ్ ఇట్స్ హెల్పింగ్ హ్యాండ్ యాజ్ ఎ జెస్చర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మేము యుద్ధం చేసి ఈ ఉపగ్రహాల్ని ప్రయోగించడం కన్నా స్నేహహస్తాన్ని అందించడానికే మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అని 2 పావురాల బొమ్మలు గీసి ఈ సెంటెన్స్ రాశారు. ఇప్పటికీ ఎవరైనా పెద్దలు అక్కడికి వస్తే వాళ్ళకి ఆ మిసైల్ బొమ్మ బహూకరిస్తారు. దాని మీద కలాం గారి కొటేషన్ ఉంటుంది. నేను ఈ మధ్య అక్కడ భగవద్గీత మీద ప్రసంగం చేయడానికి వెళ్ళాను డిఆర్డిఎల్కి. వెడితే నాకు ఆ మిసైల్ అబ్దుల్ కలాం గారి కొటేషన్తో రాసి బహూకరించారు. అది కలాం గారంటే, అది మహానుభావులంటే. అటువంటి సైంటిస్టుల గురించి మాట్లాడుకోండి. ఒక శ్రీహరికోట లాంచింగ్ స్టేషన్ మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకెళ్ళమని ఒక్కసారి వెళ్ళి ఆ లాంచింగ్ ప్యాడ్స్ ఎలా ఉంటాయి, రాకెట్స్ ఎలా పెడతాయి, అసలు ఆ స్టేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూడండి. జీవితంలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ దేశం ఎంత గొప్పదో, ఈ దేశం కోసం ఎంత కష్టపడ్డారో తెలుసుకోవాలి అంటే మీకు ఒక్క విషయం చెప్తా. ఈ పక్కనే విశాఖపట్నంలో దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీ ఉంది. అందులో ప్రొఫెసర్ సూర్యప్రకాష్ అని ఉన్నారు. ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు ది అన్సంగ్ మ్యార్టీర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాటం చేసి చచ్చిపోయారో ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకం చదివితే ఫొటోస్ ఉంటాయి. అందులో అండమాన్ నికోబార్ జైల్లో ఒక గదిలో కూర్చోబెడితే ఖైదీని, ఎవరు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిని కూర్చోబెడితే ఎదురుగుండా గది తలుపు ఈ తలుపుకి ఎదురుగుండా ఉండదు, అటు ఉంటుంది. మనిషి కనపడ్డం, సముద్రం యొక్క చప్పుడు వినపడుతుంది. తేదీ తెలియదు, ఏ వారమో తెలియదు, కొన్ని రోజులు అయిపోతాయి. రోజుకొక్కసారి వచ్చే ఆహారం లోపలికి తీసి మలమూత్రాలు కడిగి వెళ్ళిపోతారు. విచిత్రం ఏమిటంటే మీకు అందులో ఫొటోస్ ఉన్నాయి. గడియ వేసి తాళం వేసి తాళం చెవి ఆయనకే విసిరేసి వెళ్ళిపోతారు. ఎవరి చెయ్యి కూడా అందదు తాళం కప్ప వరకు, అంత కిందకు ఉంటుంది తాళం కప్ప. ఆ వ్యక్తి ఏకాంతం అనుభవించి బెంగ పెట్టేసుకుని తన కుటుంబం కోసం ఆలోచించి రక్తపోటు వచ్చి నరాలు చిట్లిపోయి ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం కారి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. ఆ చచ్చిపోయేటప్పుడు కూడా భారత్ మాతాకి జై అంటూ చచ్చిపోయారు. వాళ్ళ త్యాగం ఇవాళ ఈ దేశం, వాళ్ళ త్యాగం అనుభవిస్తున్న స్వాతంత్రం. మనం ఎంత మర్యాదగా బతకాలి, దేశ గౌరవాన్ని మనం ఎంత నిలబెట్టాలి. పిల్లలు మీరు ఇప్పటి నుంచి అట్లాంటి పుస్తకాలు చూడండి. మీ టీచర్స్కి చెప్తే సంతోషంగా తెచ్చి మీ లైబ్రరీలో పెడతారు అలాంటి పుస్తకాలు. మీరు చూడండి, మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేస్తాయో. అటువంటివి నేర్చుకోండి. కాబట్టి మంచి ఆశయం ఉండడము, ఆశయమునకు తగినట్టుగా ఆకర్షణకి లోను కాకుండా ఉండడము, ఎప్పుడూ తనకి తాను పరిశీలించుకుంటూ ఉండడం. సింహావలోకనం అంటారు. సింహం చాలా గొప్పది, మృగరాజు. కానీ అడవిలోంచి బయటికి వస్తే ఓ పెద్ద రాయి మీద కూర్చుని వెనక్కి తిరిగి చూస్తుంది తప్ప నన్నెవరేం చేస్తారని నిర్భయంగా వెళ్ళదు. మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరిశీలించుకుంటూ ఉండాలి. నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా దిద్దుకోవాలా, నేను ఇంకా బాగా మాట్లాడాలా, నేను ఇంకా చదవాలా, నేను ఇంకా విషయం తెలుసుకోవాలా, నాకు అప్పచెప్పిన పని నేను బాగానే చేస్తున్నానా, నాకు తృప్తి ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి.
ఆ పరిశీలించుకోవడమే రామకృష్ణ పరమహంస మాటలలో చెప్పాలి అంటే ఎప్పుడు తన పని మీద తాను ఉండడం అంటే చీమ. ఉదాహరణ, చీమ చూడండి, ఎక్కడో ఇసుక పంచదార కలిపి ఉంటే అందులో పంచదార రేణువు తెచ్చుకోవడానికి ఎవరికి అడ్డొచ్చి పాదాల కింద పడిపోకుండా గోడ గది పక్క నుంచి పాకుతూ వెళ్ళి ఆ పంచదార రవ్వ నోటితో పట్టుకొని మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి ఎక్కడో తన గూట్లోకి తీసుకెళ్ళి దాచుకుంటుంది. దానికి పంచదార రవ్వ తీసుకెళ్ళడం మీద ఉన్న దృష్టి తప్ప ఇక ఏ విషయం మీద దానికి దృష్టి ఉండదు. మీరు చీమలా ఉండాలి మీ లక్ష్య సాధనలో, బాతులా ఉండాలి. ఇవి నా మాటలు కావు, రామకృష్ణ పరమహంస మాటలు ఉటంకిస్తున్నాను నేను ఇక్కడ. బాతు నీళ్లల్లో తిరుగుతుంటుంది, కానీ దానికి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే తెల్లగా ఉంటుంది. దానికి ఒళ్ళు నీటికి తగలకుండా చూసుకుంటుంది, కాళ్ళ మీద పెడుతుంది, వేళ్ల మధ్యలో చర్మం ఉంటుంది, అందుకని పాదాల మీద తేలుతూ వెళ్తుంది. ఎప్పుడైనా కొంచెం బురద అంటుకుందనిపించింది అనుకోండి, రెక్కలు టపటపటప కొట్టి వెంటనే బురద వదిలిచేసుకుంటుంది. ఆ సంపుటములతో ఆ బురదలో ఉన్న పురుగులే తింటుంది, కానీ ఒంటి మీదకి బురద అంటుకోకుండా చూసుకుంటుంది. బాతు ఎలా ఉంటుందో అలా మీరు చదువుకుంటూ మీకు అక్కర్లేని విషయాలు మిమ్మల్ని అంటుకోవట్లేదని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. బాతుల చీమల ఆదర్శంగా తీసుకుని బ్రతకడం అలవాటైతే అటువంటి వ్యక్తి జీవితంలో గొప్పగా వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి సూక్ష్మ పరిశీలన, అక్కర్లేని విషయాల జోలికి నేను వెళ్ళటం లేదు, ఆకర్షణీయమైన విషయాల జోలికి వెళ్ళటం లేదు, నేను నా పథంలోనే ఉన్నాను, నేను చేయవలసిన పనే నేను చేస్తున్నాను అని మీకు మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మీకు అక్కర్లేని విషయం జోలికి వెళ్లకుండా ఉండడం అన్నింటికన్నా చాలా ప్రధానమైన విషయం. నిషిద్ధ కర్మ అంటారు దాన్ని, దాక్ష్యం అని పిలుస్తారు సంస్కృతంలో. ఎప్పుడైనా మీరు చూడండి, ఒక కారు ఉంది, కారు దేనికి వాడతాం? మనం కాలినడకన అంత వేగంగా వెళ్ళలేము అనుకుంటే కారులో పెడతాం. కారు యాక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. యాక్సిలరేటర్ తొక్కితే స్పీడ్గా పెడుతుంది, బ్రేక్ తొక్కితే కారు ఆగుతుంది. ఈ కారుకి యాక్సిలరేటర్ ఉందండి, మీరు వెళ్ళిపోండి నక్కపల్లి అంటే నేను ఆ కారు ఎక్కుతానా? దాన్ని తొక్కేశారనుకోండి, అది 80-90 కిలోమీటర్ల వేగంతో వెడుతుంటే ఎవరో పిల్లవాడు తెలియక దారి దాటి వెడుతున్నప్పుడు కారు ఆపవలసి వస్తే బ్రేక్ తొక్కితే ఆకని కారు నేను ఎక్కను కదా. కారుకి యాక్సిలరేటర్ ఉండాలి, బ్రేక్ ఉండాలి. కావలసినప్పుడు వేగం అందుకోవాలి, అవసరమైనప్పుడు కారు ఆగాలి. మీరు కూడా అంతే. వేగం చదువులో ఉండాలి, మంచి విషయాల్లో ఉండాలి, అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం మీకు బాగా చేత కావాలి. అన్నిటికన్నా మీరు నేర్చుకోవలసిందేది అంటే సివిక్ సెన్స్. రోడ్డు మీద రెడ్ లైట్ పడితే, రెడ్ లైట్ పడింది పెద్ద లెక్క పెట్టేది ఏమిటి, మనం దాటిపోదామని ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఎవరూ లేకపోయినా రెడ్ లైట్ ఉంటే ఆగడం సివిక్ ఒబీడియన్స్. అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. సిగ్నల్స్ని పాటించడం, ప్రత్యేకించి అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్తున్నాను. సెల్ ఫోన్ అనేటటువంటిది మీకు ఈ వయసులో అవసరము లేదు. అసలు సెల్ ఫోన్ అవసరమే మీకు లేదు. ఎందుకనంటే సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఇంట్లో ఉండడం తక్కువగా ఉండి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడవలసి వస్తే ఆయన సెల్ ఫోన్ పెట్టుకుంటారు. మీ నాన్నగారికి సెల్ ఫోన్ కావాలి, మీ అమ్మగారికి సెల్ ఫోన్ కావాలి. ఆయన ఆఫీస్కి వెడతారు, అక్కడి నుంచి ఇవాళ కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పడానికి, లేకపోతే ఎవరో బంధువులు వస్తున్నారని చెప్పడానికి, లేకపోతే ఇంటికి వస్తున్నప్పుడు నన్ను ఏం తీసుకురమ్మంటావని అడగడానికి మీ అమ్మగారి దగ్గర ఓ ఫోను, మీ నాన్నగారి దగ్గర ఓ ఫోను ఉండాలి. మీకెందుకు? మిమ్మల్ని ఆకర్షించడానికి అనేక ఉంటాయి. మీరు చూడండి, మీరు ఈ బోల్డ్ అన్ని వస్తువులు అమ్మే దుకాణాలు ఉంటాయి, అందులో అన్నీ ఉంటాయి. మీరే వెళ్ళి కావలసిన వస్తువులు కొనుక్కొని వచ్చి, కందిపప్పు ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, మినప్పప్పు ఉంటుంది, సబ్బులు ఉంటాయి, ఇళ్ళు తుడుచుకునేటటువంటి ఫినాయిల్ ఉంటుంది, తుడుచుకునేటటువంటి చీపుళ్ళు ఉంటాయి. ఇవన్నీ మీరు లోపలికి వెళ్ళి వెతుక్కుని కొనుక్కోవాలి. పిల్లలు తినే చాక్లెట్లు, పిల్లలు తినే బబుల్ గమ్స్, పిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్లు, పిల్లలకి ఆకర్షణీయంగా ఉండేవి ఎక్కడుంటాయో తెలుసా? మీరు వెతికి కొనుక్కోక్కర్లేదు, మీరు బిల్లు కట్టే చోట ఉంటాయి. ఎందుకంటే పిల్లాడిని తీసుకున్న తల్లి ఏం చేస్తుంది? ఏవి కొన్నా అక్కడికే రావాలి బిల్లు కట్టడానికి. తల్లి దృష్టి దేని మీద ఉంటుంది? బిల్లు కట్టడం మీద ఉంటుంది. పిల్లాడి దృష్టి దేని మీద ఉంటుంది?
ఆ బబుల్ గమ్ మీదో బిళ్ళ మీదో బిస్కెట్ మీదో ఉంటుంది. ఇన్ని అమ్మ ఇంటి కోసం కొనుక్కుంటుంది. వీడు అమ్మ నాకు ఇది కొనవా అమ్మ, అమ్మ నాకు ఇది కొనవా అమ్మ, అమ్మ నాకు ఇది కొనవా అమ్మ అంటాడు. అక్కడ బిల్లు కడుతున్న వాళ్ళందరూ ఉంటారు. ఆ పిల్లాడికి అది కొనిపెట్టకపోతే అమ్మకి అవమానం. పైగా నోరు తెరిచి పిల్లాడు అడిగితే అమ్మ కొనిపెట్టకుండా ఉండలేదు. ఎలాగో అలా సర్దుకుని వాడు అడిగింది అక్కడ తీసి కొనిపెడుతుంది. అలా అమ్మకం అవుతుంది కాబట్టే అక్కడ పెడతారు అవి. ఆ పిల్లలు బాగా ఆకర్షింపబడి కొనుక్కుంటారని మాత్రం వెతుక్కోకుండా పిల్లల కంటికి కనపడేటట్టుగా ఆఖరికి ప్రతి వాళ్ళు ఎక్కడికి వచ్చి డబ్బు కట్టాలో అక్కడ పెడతారు. అలా మిమ్మల్ని ఆకర్షించడానికి అది మంచా చెడా అనవసరం. వాళ్ళకి అది మీరు చదివితే, మీరు చూస్తే మీరు బాగుపడతారా, మీరు పాడైపోతారా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావలసింది ఏంటంటే అది ఎక్కువ మంది చూశారా లేదా అంతే. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. మీరు బాగుపడాలని చెప్తున్నప్పుడు నేను భయపడవలసిన అవసరం నాకు లేదు. ఒకసారి యూట్యూబ్లో నాకు ఒకటి కనపడింది. ఏమని అంటే, చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు విషయంలో బయటపడ్డ భయంకరమైన నిజం, వాళ్ళ కోణలు బయట పెట్టిన వైనం. నేను హడిలిపోయాను. ఎప్పుడూ అంత అణకువగా ఉంటాడు, అంత మంచిగా ఉంటాడు, వీడు ఏం చేశాడు, నా కోణలు ఎందుకు బయట పెట్టింది, అసలు ఏం జరిగింది మా ఇంట్లో అని నేను ఒళ్ళు చెమట పట్టి ఒళ్ళు తుడుచుకొని మా కుటుంబ గౌరవమైపోయిందే, వీడు ఏం చేశాడు అనుకుని చూశాను. నేను 10 నిమిషాలు చూస్తేనే కదా, ఏమీ లేదు అందులో. ఆ హెడ్డింగ్ అలా ఉంది కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు ఏదో చేశాడనమాట. కోడలు బాధపడి బయట చెప్పిందనమాట. రామాయణం తెలుసుకోకపోయినా పర్వాలా, భారతం తెలుసుకోకపోయినా పర్వాలా, మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకోకపోయినా పర్వాలా, కోటేశ్వరరావు గారి కొడుకు గురించి కోడలు ఏదో చెప్పింది, అది చూడాలని చూస్తారు. ఇప్పుడు వాడికేం కావాలంటే, ఇది ఎన్ని లక్షల మంది చూస్తే అంత డబ్బు వాడికి కావాలి. అది ఉచ్చమా నీచమా, ఇంతకన్నా అడుక్కు తినడం మంచిది, ఇటువంటి తప్పుడు పనులు చేసి మనం డబ్బు సంపాదించకూడదు అన్న నైతిక విలువలు వాళ్ళకి ఉండవు. అందరినీ నేను అంటలేదు, కొంతమంది యూట్యూబుల్లో అలా పెడతారు. అవన్నీ మీరు ఆకర్షింపబడి మీరు అదే పనిగా అవి చూడడం నేర్చుకున్నారనుకోండి, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంజిన్ ఏం చేస్తుందంటే, మీరు ఏం సెర్చ్ చేశారో దానికి సంబంధించినవే ఇస్తుంది, అవే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఎందుకంటే మీరు దానికి ఆకర్షింపబడుతున్నారని గుర్తించేస్తుంది. అది మీరు ఒక్కటి సెర్చ్ చేస్తే మిగిలిన అది ఇచ్చేస్తుంది. ఇక మీరు దానికి అంటుకుపోతారు. అంటుకుపోయి జీవితమే బూదిపాలైపోతుంది. నేను పరమ ప్రేమతో చెప్తున్నాను. నేను ఈ మాట చెప్పినప్పుడు ప్రభుత్వ సలహాదారుగానో మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చిన వాడిగానో చెప్పట్లా. నన్ను బాగా నమ్మండి, నేను మీ మేనమామగా చెప్తున్నాను. ఒక మేనమామ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు వృద్ధిలోకి రావాలని ఎంత ప్రేమగా చెప్తాడో అంత ప్రేమగా చెప్తున్నాను. కాబట్టి దయచేసి నేను చెప్పిన 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మంచి లక్ష్యం పెట్టుకోవడం, లక్ష్యాన్ని ప్రోత్సహించే అమ్మ నాన్న గురువు అటువంటి వారి మాట వినడం. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షించే విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం. ఏదో టీవీ చూస్తూ చదువుకోవడం మానేయడం, ఇటువంటివి చేయకుండా ఉండడం. మూడవది, ఎప్పుడూ మనని మనం పరిశీలించుకుంటూ ఉండడం. చీమ ఎప్పుడూ తన దారిని తాను వెళ్ళడమే తప్ప దారి తప్పకుండా, తాను పట్టుకెడుతున్న పంచదార రవ్వ ఒకటి తను తినేద్దామని చీమ ఎప్పుడు అనుకోదు. పట్టుకెళ్ళి గుట్లో పెడుతుంది అంతే. వర్షం వచ్చినప్పుడే తింటుంది, అప్పటి వరకు పనిచేస్తుంది. అట్లా చీమల బాతుల మనని మనం పరిశీలనం చేసుకోవడం. చిట్ట చివరిది, మనకి అక్కర్లేని విషయాల జోలికి మనం వెళ్లకుండా మనని మనం నియంత్రించుకోవాలి. వస్తువు మిమ్మల్ని ఏం చేస్తుందండి? సెల్ ఫోన్ మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు దానికి అంటుకుంటే మిమ్మల్ని పాడు చేయగలదేమో, కానీ సెల్ ఫోన్ తనంత తానేం చేయదు. నేను 2 వీలర్ మీద పెడుతున్నాను అనుకోండి, నా ఫోన్ మోగింది అనుకోండి, ఏమవుతుంది? ఓ మిస్డ్ కాల్ పడుతుంది. నేను రద్దీ లేని చోట ఎక్కడైనా పక్కకు ఆగి బండి స్టాండ్ వేసి ఫోన్ తీసి ఎవరు ఫోన్ చేశారు, ముఖ్యమైన విషయం ఏదైనా నేను మాట్లాడవలసి ఉందా అనుకుంటే మాట్లాడి మళ్ళీ జేబులో పెట్టుకుని వెళ్ళొచ్చు. అట్లా కాకుండా తీసి తల దగ్గర పెట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని తల వంచి డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, ఇది జారి పడిపోతుందేమోనని దృష్టి ఇటు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి డ్రైవింగ్ మీద లేకపోతే పొరపాటున వెళ్ళి ఏ పిల్లాడినో ఒక వృద్ధుడినో గుద్దీశారనుకోండి, ఒక కుటుంబం ఏమైపోతుంది? సెల్ ఫోన్ ఏం చేసింది? మంది తప్పు,
మనం నియంత్రణ పొందాలి. ఒకప్పుడు ఈ దేశానికి గొప్పతనం అంతా ఏమిటి అంటే స్వీయ నియంత్రణ, తనని తాను నియంత్రించుకోవడంలో ఈ దేశం అంత గొప్ప. అది పోవలసి వస్తే ఎన్ని చట్టాలు చేసి మాత్రం మీరు మనుషుల్ని మార్చగలరు? మీ తరం నుంచి ఈ మార్పు రావాలి. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా చక్కగా జీవితంలో వృద్ధిలోకి తప్పకుండా మీ అందరూ రావాలి అని కోరుకుంటూ, దీన్ని కొంతమంది ఇంగ్లీష్లో చెప్తుంటారు, యాస్పిరేషన్, ఇన్స్పిరేషన్ అండ్ చిట్ట చివరికి వచ్చేటప్పటికి యూ షుడ్ బి అప్రిషియేటెడ్. యాస్పిరేషన్ అంటే మీకు ఒక లక్ష్యం ఉండాలి, ఇన్స్పిరేషన్ అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, చిట్ట చివరికి అడ్మైరేషన్, అందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషించి పొగడాలి. అట్లా జీవితం మూడుగా పెనవేసి వెళ్ళాలి, త్రిజట అంటారు. అట్లా మూడుగా వెళ్ళాలి. వెడితే ఆ వ్యక్తి వృద్ధిలోకి వస్తాడు. మీరట్లా వృద్ధిలోకి రావడానికి, మంచి పౌరులుగా తయారు కావడానికి, మిమ్మల్ని చూసి భారతదేశం అంతా గర్వపడి, పిల్లలంటే, చదువు అంటే, నైతిక విలువలంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలట అని మిమ్మల్ని చూసి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మీ దగ్గర నైతిక విలువలు నేర్చుకోవడానికి రావాలి. అట్లా నేర్చుకునేటట్టుగా మిమ్మల్ని చూసి దేశం పొంగిపోయేటట్టుగా, ప్రభుత్వం పొంగిపోయేటట్టుగా మీరు తయారు కావడానికి కావలసిన సమస్త విభూతులను సరస్వతీమాత మీకు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. మనందరం కూడా లేచి నిలబడి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ప్రశ్నావళి, ప్రశ్నోత్తర సమయం. మీరు నుంచున్నారు, ఒక్కసారి వారి వారి ఆసనాల్లో కూర్చోండి. 4 విషయాలు చెప్పారన్నారు, కానీ చతుర్వేద సారాన్ని విద్యార్థులు ఉన్నతంగా ఎదగడానికి లక్ష్యం ఉండాలని, చక్కనైన లక్ష్యాన్ని చేరుకోవాలని మన తల్లిదండ్రులు ఎలా అయితే ఆకాంక్షిస్తారో గురువరేణ్యులు అదే ఆకాంక్ష మనందరికీ తెలియజేస్తున్నారు. మనసులో ఉన్న మలినాలను తొలగించేటువంటి ప్రవచనమే ఈరోజు మన దగ్గర చక్కగా జరిగింది. ప్రశ్నోత్తర సమయం జరుగుతుంది ఇప్పుడు. అంటే నాకైతే ఇక్కడ వింటున్నంతసేపు తల్లి గురించి చెప్తే నా తల్లి నా కళ్ళ ముందు కనబడింది. తండ్రి గురించి చెప్తే మీకు కూడా అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం. తండ్రి గురించి చెబుతుంటే తండ్రి నా కళ్ళ ముందు ఆయన ఎంత కష్టపడుతున్నాడు నా కోసం అనేటువంటి ఆవేదన కలిగింది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు, శరీరం నుండి గగుర్పాటు. ఇలా అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను చెరుపుతూ ఉంటే వారు కాలం చేసినా వారు కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు గురువరేణ్యులు. వివేకానందుడి గురించి చెప్తుంటే కళ్ళ ముందు వివేకానందుడు కనబడ్డాడు. ఇలా ప్రశ్నోత్తర సమావేశానికి మనం ముందుకు వెళదాం. ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? దా మైక్ ఇవ్వండి అమ్మా. నమస్కారం గురుగారు, నా పేరు నవ్యశ్రీ, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుసుకుంటాము? ఏది మంచి ఏది చెడు మీ వయస్సుకి తగినట్టుగా నేను సమాధానం చెప్పాలి అంటే, ఏది మంచో ఏది చెడో నీ అంతరాత్మ నీకు చెప్తూనే ఉంటుంది. ఒక స్థాయిలో అమ్మగారు చెప్తారు, ఒక స్థాయిలో నాన్నగారు చెప్తారు, పాఠశాలలో గురువులు చెప్తారు. నీ వయస్సు వచ్చిన తర్వాత అంటే 9వ క్లాసు 10వ క్లాసుకు వచ్చేసిన పిల్లలకి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ పని చెయ్యవద్దు, ఇది తప్పు అని లోపల నుంచి ఒక మాట వినపడుతూ ఉంటుంది. నీకు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక బంగారం గొలుసు కనపడింది అనుకో,
వెంటనే మనసులో ఏం ఆలోచన వస్తుందంటే, అబ్బాయి ఎంత పెద్ద బంగారం గొలుసో నాకు దొరికింది, తీసుకుందాం అనిపిస్తుంది. వెంటనే లోపల నుంచి ఏమని వినపడుతుందంటే, వద్దు, ఇప్పటిదాకా నువ్వు ఏ నైతిక విలువల గురించి విన్నావు? తప్పు కదా. మనం పట్టుకెళ్ళిపోతే ఆ గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఎంత ఏడుస్తుందో. ఇంటి దగ్గర ఆ పిల్లని కొడతారు కదా, వద్దు వద్దంటే వేసుకెళ్ళావు, చూసుకోలేదు, గొలుసు పారేసుకున్నావు అంటారు. ఇదే మనం గొలుసు పట్టుకెళ్ళి వేదిక మీద ఇచ్చేసి, ఇది ఎవరిదో ప్రకటించి వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే, ఆ పిల్లకి ఇచ్చేస్తే ఆ పిల్ల సంతోషంగా వెళ్ళిపోతుంది. నేను చేసిన మంచి పనికి భగవంతుడు నన్ను కాపాడతాడు అని నీలో నుంచి నీకే ఒక మాట వినపడుతుంది. తప్పు చేసేటప్పుడు ఇది తప్పు వద్దు అని, మంచి చేసేటప్పుడు ఇది మంచి చేద్దామని అనిపిస్తుంది. ఆ పని ఏది చెయ్యవచ్చని నీకు అంతరాత్మ చెప్తోందో అది చెయ్యి, ఏది వద్దనిపించిందో అది చెయ్యకు. ఇంకా నీకు ఒకవేళ నిర్ణయించుకోవడం చేత కాలేదనుకో, అప్పుడు మీ అమ్మగారిని అడుగు, అమ్మాయి ఇది చెయ్యనా అది చెయ్యనా అని అడుగు. అమ్మగారు కూడా చెప్పలేకపోయారనుకో, నాన్నగారిని అడుగుతారు. నాన్నగారికి కూడా అనుమానం వచ్చిందనుకో, మీ గురువుగారిని అడుగుతారు. మీ గురువుగారు ఏం చెప్పారో ఇంకా అది మాత్రం తిరుగులేదు. గురు బుద్ధిర్ విశేషత, గురువు చెప్పింది సరస్వతీదేవి చెప్పిన దాంతో సమానం. ఆ పని చెయ్యి ఏమ్మా. నమస్కారం గురువుగారు, నా పేరు జి రేణుక. నేను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది గురువుగారు. అదేమిటంటే, ఆధ్యాత్మిక చింతన విద్యార్థులుగా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తారా గురువుగారు? విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇందులోనమ్మా, ఆధ్యాత్మిక చింతన అంటే భగవద్గీత లాంటి గ్రంథాలు పక్కన పెట్టు, రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి పుస్తకాలు చదువుకుంటే నీకు చదువుతో పాటుగా సంస్కారం, శీల వైభవం కలుగుతాయి. నీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ తల్లి కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. తల్లి కౌసల్య వెళ్ళిపోయేటటువంటి కొడుక్కి చెప్పినటువంటి మాట, నువ్వు బాగా ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పిన మాట ఏమిటంటే, వేళపట్టున తిను, వేళపట్టున పడుకో. ఇది చెప్పలేదు కౌసల్య. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు అని చెప్పింది. రామ, నువ్వు ఎందుకు వెడుతున్నావు అడవికి? ధర్మం కోసం వెడుతున్నావు. ఏమిటి ధర్మం? కొడుకుగా మీ నాన్నగారు ఇచ్చిన వరం సత్యం అవ్వడం కోసం నువ్వు అడవికి వెళ్ళిపోతున్నావు. ధర్మం కోసం, ధర్మం కోసం అని వెడుతున్నావు. ఇప్పుడు బాగానే ఉంటుంది. అడవికి వెళ్ళిన తరువాత పెద్ద పెద్ద క్రూర మృగాలు అరుస్తాయి. చెట్టు కింద పడుకోవలసి వస్తుంది. అంతఃపురం కాదు కదా, ఇక్కడ వంట వాళ్ళు ఉండరు కదా, హంసతూలికా తల్పాలు ఉండవు కదా, రాత్రిళ్ళు రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఆహారం దొరకదు. గారపిండి తెచ్చి ముద్ద చేసుకుని దాచుకుని గారపిండి తినాలి. అప్పుడు తినడానికి వంటలు కూడా ఉండవు. అప్పుడు నేను ఎందుకు అనవసరంగా ధర్మాన్ని పట్టుకుని అడవికి వచ్చాను, నేను ఈ ధర్మం వదిలేసి ఉంటే హాయిగా రాజ్యం పరిపాలించి ఉండేవాణ్ణి అని అనుకోకూడదు సుమా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా పట్టుకో. యుగాలు మారిపోయినా నీ పేరు, నీ కథ నిలబడిపోతాయి. కాదు, కష్టం వచ్చిందని ధర్మాన్ని వదిలేశావో రాముళ్ళ బ్రతకకండని చెప్తారు. ధర్మాన్నే పట్టుకున్నావో యుగాలు మారిపోయినా నీ పేరు, కథ ఉంటాయింది. రాముడు ఆ తల్లి మాట విన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్నే పట్టుకున్నాడు. రామాయణం ఇప్పటికీ నిలబడి ఉందా లేదా? ఇప్పటికీ రామాయణం చదువుకుంటారు, వింటారా లేదా? ఇప్పటికీ రాముడి పేరు పెట్టుకుంటారా లేదా? ఇప్పటికీ రామనామం వ్రాస్తారా లేదా? యుగాలు మారిపోయినా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణ కథ ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా కూడా నిలబడింది అంటే రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకుంటే మనం కాపాడబడతాం, మన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. తాత్కాలికంగా కష్టం రావచ్చు, కానీ ధర్మం పట్టుకున్న వాడిని ఏమీ చెయ్యలేదు అని ధర్మాన్నే పట్టుకోగలిగితే రాముడిలా ప్రకాశిస్తాం అన్న ధైర్యం నీకు కలగడానికి రామాయణం పనికొస్తుందా, పనికిరాదా? రేపు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయ్యావు, నువ్వు ఒక ఫైల్ డిస్పోజ్ చేయాలి.
ఆ ఫైల్ డిస్పోజ్ చేసేటప్పుడు నీ మీద విపరీతమైన ఒత్తిళ్ళు వచ్చాయి, ఎవరికో అనుకూలంగా సంతకం పెట్టమని. నేను పెట్టను, నేను ధార్మికంగా ఎట్లా సంతకం పెట్టాలో అట్లాగే పెడతానంటే అనాలి అంటే నీకేమి నమ్మకం? ధర్మాన్ని నమ్ముకున్న రాముడు ఎలా చెడిపోలేదో ధర్మాన్ని నమ్ముకున్న నేను చెడిపోలేదని రామాయణం మీద నమ్మకమే నిన్ను ధార్మికంగా బ్రతికేటట్టు చేస్తుంది. నీలాంటి ఆఫీసర్లు ఉండబట్టి సమాజం అంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక విలువలు సమాజం అంతా సంతోషంగా ఉండడానికి కారణం కాలేదా? కారణం అవుతాయి. కాబట్టి ఆధ్యాత్మికత అన్నది పిల్లలకి ఉండవలసిందే. చిన్నతనం నుంచి కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఏమ్మా? నమస్కారం గురువుగారు. నా పేరు యలమంచిలి చాందిని. నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది. అదేమిటంటే ప్రస్తుత సమాజంలో విద్యార్థికి ఏ పాత్ర ఏ విధంగా ఉండాలో చెప్పండి. పాత్ర అంటేనమ్మా అస్తమానం మారిపోయేది కృతకమైనది ఏది ఉంటుందో దాన్ని పాత్ర అంటారు. ఆయన ఆ పాత్ర పోషించారంటారు. అంటే అది నిజం కాదు. కృతకమైనదైతే పాత్ర అంటారు, కల్పింపబడినదైతే పాత్ర కాదు. అది సత్యం అనుకో వ్యక్తి అంటారు. రామాయణంలో వ్యక్తులు ఉంటారు, భారతంలో వ్యక్తులు ఉంటారు, పాత్రలు ఉండవు. అంటే కల్పింపబడినవి కావు. విద్యార్థికి ప్రధానమైనది ఏది అంటే విద్యాసముపార్జనం ఒక్కటే. నిజానికి విద్యార్థికి అంతకన్నా ఇంకొకటి ఉండదు. ఇవాళ ప్రభుత్వం మీ అందరికీ కూడా పోషకాహారం అందాలని చెప్పి మంచి ఆహారం ప్రభుత్వ పాఠశాలలో అందించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు చేస్తోంది? మీ అందరూ శారీరకంగా దృఢంగా ఉండాలి. ఒకవేళ ఇంటి దగ్గర పెట్టినా పెట్టలేకపోయినా వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉన్నా బలంగా ఉండాలని ప్రభుత్వం మంచి పోషకాహారం పెడుతోంది. ఉపాధ్యాయులు కష్టపడి పాఠాలు చెప్తున్నారు. ఈ వయస్సులో ఇంకా ఇంతకన్నా మీరు చేయడానికి ఏముంటుంది? మీరు ఉద్యోగం చెయ్యక్కర్లేదు. అమ్మగారు మిమ్మల్ని ఇంట్లో పని చెయ్యమని అడగరు. ఒకవేళ అడిగినా ఏదో కొద్దిగా పని చెప్తారమ్మా, పరీక్ష వచ్చేస్తోంది చదువుకోవాలంటే, అయితే చదువుకో అంటారు. విద్యార్థిగా చెయ్యవలసిన పని ఏమిటి? విద్యాసముపార్జనమే. చెయ్యవలసింది బాగా చదువుకోవడమే. నువ్వు బాగా చదువుకున్నావు, నీలాగే పాఠశాలలో అందరూ చదువుకున్నారు, అందరికీ 100కి 100 మార్కులు వచ్చాయి. ఎవరు గౌరవింపబడతారు? మీ ఉపాధ్యాయుల్ని గౌరవిస్తారు, మీ ప్రధాన ఉపాధ్యాయుడిని గౌరవిస్తారు. డిఓ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈ స్కూల్ 100% వచ్చిందని గౌరవిస్తారు. ఎందుకని? విద్యార్థులు చెయ్యవలసిన పని చేశారు. మీరు చదువుకోవడం మానేసి అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళారనుకోండి, అసలైన చదువు పోతుంది. అందుకే విద్యార్థికి ఇంకొకటి ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? విద్యార్థికి విద్యా సముపార్జనం చేస్తున్న వయస్సులో అసలు మహాశివరాత్రి అయినా ఉపవాసం కూడా చేయక్కర్లేదు. నేను యథార్థమైన మాట చెప్తున్నా. ఎందుకనంటే చదువుకోవడానికి కావలసినటువంటిది తినడమే. గుళ్ళోకి వెళ్ళావా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. మీ అమ్మగారికి ప్రదక్షిణం చేస్తే నువ్వు కామాక్షికి ప్రదక్షిణం చేసినట్టు, మీ నాన్నగారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టు. ఇందాక చెప్పాను, మాతృదేవో భవ పితృదేవో భవ అని. నీకున్నదల్లా ఏమిటి? బాగా చదువుకోవడం. చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటావో, ఎన్ని పుస్తకాలు చదువుతావో, చదువు కోసం ఎంత కష్టపడతావో అంత మంచి పేరు తెచ్చుకుంటావు. అబ్దుల్ కలాం గారి చిన్నతనంలో ఆయన రామేశ్వరంలో ఉండేవారు. రామేశ్వరంలో ట్రైన్కి హాల్ట్ ఉండేది కాదు. న్యూస్ పేపర్స్ కట్టలు మూవింగ్ ట్రైన్లోంచి బయటికి విసిరేసేవారు. కలాం గారు ఆ న్యూస్ పేపర్స్ తీసుకుని సైకిల్కి కట్టుకుని ఆ పేపర్లన్నీ అన్ని ఇళ్లల్లో వేసి ఆ వచ్చినటువంటి డబ్బులు ఏ ఉంటాయో దాంతో స్కూల్ ఫీజు కట్టుకుని పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నారు. యూ ఇమాజిన్ అబౌట్ ఎ మ్యాన్ లైక్ అబ్దుల్ కలాం. అంత గొప్ప శాస్త్రజ్ఞుడికి ఖాళీ లేదన్న మాట లేదు. నిత్య విద్యార్థి. రాష్ట్రపతి పదవిలో ఉండి రాష్ట్రపతి భవన్లో వీణ వాయించడం నేర్చుకుని గొప్ప వైణికుడయ్యారు. ఎంత బాగానో వీణ వాయించేవారు కలాం గారు. నీకు స్టూడెంట్గా ఉండగా నేర్చుకోవడం, చదువుకోవడం అంత బాగా అలవాటైతే నువ్వు రేపు పొద్దున ఉద్యోగం చెయ్యి, ఏం చెయ్యి, కాసేపు చదువుకోవడం నీకు అలవాటు అవుతుంది. నువ్వు ఢిల్లీలో తీన్మూర్తి భవన్కి వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న బిల్డింగ్కి
ఆశ్చర్యపోతావు. మొత్తం ర్యాక్స్ నిండా బుక్సే. అంత ప్రధానమంత్రి పదవి చేసిన వ్యక్తి ఎప్పుడు చదువుతుండేవారు. చదవడం అంత గొప్పది. ఆ చదువుకోవడం, ఆస్వాదించడం నేర్చుకోవలసిన వయస్సు విద్యార్థి వయస్సు. కాబట్టి ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఒక్కటే, బాగా చదువుకోవడమే, అంతే, ఇంకొకటి ఉండదు. నమస్కారం గురువుగారు, నా పేరు సాహిత్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది. అదేమిటంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య ఎటువంటి బంధం ఉండాలి? ఎటువంటి బంధం అంటేనమ్మా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుడు చేశారు. ఆయన పుట్టినరోజు నాడు అందరూ వెళ్ళి పూలదండలు, పుష్పగచ్చాలు, ఏవో మధుర పదార్థాలు ఇస్తే ఆయన ఒక మాట అడిగారు, నా పేరు మీద పుట్టినరోజుని ఇక పైన నా దగ్గరికి వచ్చి నాకు పూలదండలు, పుష్పగుచ్చాలు ఇచ్చి చెయ్యకండి. సెప్టెంబర్ 5వ తారీఖు గురు పూజా దినోత్సవంగా చెయ్యండి అని చెప్పారు. గురు పూజా దినోత్సవము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎవరో గురువుగారిని తీసుకొచ్చి గౌరవించడం కాదు. నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిజానికి గురు పూజోత్సవం గురించి ఏం చెప్పారో చదివితే, ఆయన ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఎవరెవరున్నారు అని నేను అడిగాను అనుకో, మీ కుటుంబంలో ఎవరున్నారు అని అడిగితే నువ్వేం చెప్తావు? నేను, మా అమ్మ, మా నాన్న. ముగ్గురు. నువ్వు ఒక్కతేనమ్మా? అవును నువ్వు గురుగారు. ఒక్కతివే. నువ్వు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, అంతే కదా ఉండేది? అవును. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చెప్పారో తెలుసా? ఉండేది మీ అమ్మగారు, మీ నాన్నగారు, నువ్వు కాదు. మీ అమ్మగారు, నాన్నగారు, నువ్వు, మీ గురువుగారు కూడా. ప్రతి విద్యార్థి కూడా తన కుటుంబంలో తల్లి తండ్రి ఎంతో, గురువుగారు కూడా అంతే. ఆయన కష్టపడి పాఠం చెప్తున్నారు. నువ్వు బాగా చదువుకుంటే, ఒకవేళ ఏ కారణం చేతనైనా వెనకపడితే ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పాఠం చెప్తారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారికి చిన్నతనంలో సుందర శివరావు గారిని ఓ మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. పేదరికం చేత ఆయన చదువుకోలేకపోతే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యారంటే సుందర శివరావు గారి కారణం. అంత వృద్ధిలోకి తెచ్చారు. నువ్వు బాగా చదువుకుంటే మీ టీచర్ గారు, మీ నాన్నగారిని ఒక్కసారి రమ్మనమని, అమ్మ ఈ పిల్లని చదువు మాన్పించకండి, బాగా చదివించండి, ఈ అమ్మాయికి ఫలానా విషయంలో అనురక్తి ఉంది, చాలా బాగా చదువుతుంది, ఈ కోర్సులో పెట్టండి అని గైడ్ చేస్తారు. ఒకప్పుడు అబ్దుల్ కలాం గారిని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవమని అలా గైడ్ చేశారు హై స్కూల్ మాస్టర్ ఒక ఆయన. అలా గైడ్ చేయబట్టే ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళారు. అందుకని గురువు నీకు మెంటర్. గురువు ఎప్పుడూ మీ ఇంట్లో మీ అమ్మా నాన్నగారు నిన్ను ఎలా క్షేమం చూస్తారో గురువు కూడా అట్లాగే చూస్తారు. గురువు మా కుటుంబంలో సభ్యుడు అని నువ్వు, మీ అమ్మగారు, మీ నాన్నగారు కలిసి గురువు గారిని గౌరవించడం గురు పూజోత్సవం అని చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నీకు ఇంకా పోనీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర అవన్నీ చదవడం కష్టమండి, నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే, నేను చెప్పిన విషయాలు అబ్దుల్ కలాం గారు రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఉంటాయి. గురు పూజోత్సవం గురించి రాధాకృష్ణన్ గారు చెప్పిన విషయాల గురించి అందులో చదువు. కాబట్టి మీ కుటుంబంలో గురువుగారు కూడా సభ్యుడే. అప్పుడు ఆయన నీకు పెద్ద తండ్రితో సమానం. ఆయన నీకు తండ్రి కాదు, పెదనాన్నగారితో సమానం. పెద్దనాన్నగారి మాట నాన్నగారు కూడా వింటారు కదా. అందుకని మీ నాన్నగారు కూడా మీ గురువుగారు ఏం చెప్పారో అది చేయిస్తారు. ఆ భావన పొందాలి. ఆ భావన పొందడం నిజమైన గురు పూజోత్సవం. ఒక్కరోజు తీసుకొచ్చి గురువుగారిని వేదిక మీద కూర్చోబెట్టి దండేస్తే అదేం గురు పూజ? అదే ఆ గురు పూజ. జీవితాంతం మీ అమ్మగారు నీ జీవితాంతం ఇంట్లో సభ్యురాలే, మీ నాన్నగారు జీవితాంతం సభ్యుడే, నువ్వు ఈ జన్మక కుటుంబంలో సభ్యురాలివే, నీకు పాఠం చెప్పిన గురువు నీ జీవితాంతం నీ కుటుంబంలో సభ్యుడే. అందుకే డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా అంత పెద్ద సైంటిస్ట్ అయినా చెన్నై ఐఐటీలో ప్రసంగించవలసి వస్తే వెతుక్కుంటూ క్యాన్వాయితో గురువుగారు ఇంటికి వెళ్ళారు. కలాం గారు ఇంటికి వెళ్ళి దండం పెట్టి గురువుగారిని తీసుకొచ్చి సభలో ఆయనతో మాట్లాడించారు. అది గురు పూజోత్సవం అంటే. అప్పుడు నీకు, మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ గురువుకి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు నీకు అర్థమైందా? అంతే, కూర్చో.
ధన్యవాదం. గురుగారికి నమస్కారాలు. నా పేరు దీపక్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మెల్లిగా నేను 9వ తరగతి చదువుతున్నాను. భారతదేశంలో విద్య అంటే ఏంటి? భారతదేశంలో విద్య అంటే ఏమిటి? విద్య అంటే నాకు తెలియనిది ఇది అని తెలుసుకోవడమే విద్య. నీకు బాగా అర్థమైందేమో అనుకుంటున్నాను. నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడం నిజమైనటువంటి విద్య అని చెప్పబడుతుంది. ఎందుకంటే సంస్కృతంలో విద్య అన్నమాట విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అన్న ధాతువుకి అర్థం ఏమిటంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకుంటావు? నీకు తెలియనిదేదో అది తెలుసుకుంటావు. నాకు ఈ లైట్ ఎలా తయారు చేస్తారో, ఇది ఎక్కడ అమ్ముతారో, ఈ లైట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏమిటో నాకు తెలియవనుకో, అప్పుడు నేను ఇది ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను. నాకు ఇది తెలియదు అని తెలుసుకోవడం విద్య. అప్పుడు నువ్వు ఎన్ని చదువుకో, నాకు ఇంకా ఏవో తెలియవని నీకు గుర్తుంటుంది. ఎందుకంటే విద్యా దదాతి వినయం. విద్య వినయాన్ని ఇస్తుంది. కారణం ఏమిటి? నువ్వు రేపొద్దున డాక్టరేట్ పొంది ఎంత పెద్ద చదువుకో, నువ్వు లైబ్రరీకి వెళ్ళావనుకో, శిల్పశాస్త్రం మీద పుస్తకాలు ఉంటాయి, జ్యోతిష శాస్త్రం మీద ఉంటాయి, వేదాంత శాస్త్రం మీద ఉంటాయి, ఆస్ట్రానమీ మీద ఉంటాయి, అట్లాగే జాగ్రఫీ మీద ఉంటాయి, బయలాజికల్ సైన్సెస్ మీద ఉంటాయి. ఇన్ని పుస్తకాల్లో నేను చదివిన పుస్తకాలు ఎన్ని? నేను చదివిన పుస్తకాల్లో నాకు జ్ఞాపకం ఉన్నవి ఎన్ని? అంటే నిజానికి నాకు ఇన్ని పుస్తకాల్లో నాకు తెలిసున్నవి ఇన్ని. కాబట్టి నేను దేనికి గర్వపడాలి? అప్పుడు విద్య ఏమిస్తుందంటే వినయాన్ని ఇస్తుంది. విద్య అంటే ఏమిటంటే నాకు ఇది తెలియదు అని ముందు తెలుసుకోవడం విద్య. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియనిది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు తెలుసుకుని నాకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పట్ల గౌరవంతో నేను వాళ్ళు చెప్తున్నది వినాలి. ఆవు ఎక్కడెక్కడో తిరిగి తిని పాలిస్తుంది. పిండేటప్పుడు చాలా జాగ్రత్తగా గిన్నెలో పాలు పడేటట్టుగా పిండుతారు, ఒక్క చుక్క పక్కకు పడినివ్వరు. అంత చదువుకుని గురువుగారు నీకు తెలియనిది చెప్తున్నప్పుడు నువ్వు కూడా ఆవు పాలు పిండుకుంటున్నట్టుగా చెవులు దొప్పలు చేసుకుని వినాలి. అంటే నోయింగ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్. నీకు తెలియదని తెలుసుకోవడమే విద్య. అది నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఎందుకంత బాగా చదువుకోవాలో నీకు అర్థం. ఏమ్మా? సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నన్ను అడుగుతున్నది ఏమిటంటే, ఆయన నిత్య విద్యార్థి అయితే మీ హితం కోసం ఆయన నన్ను ఒకటి అడుగుతున్నారు. మత్తు పదార్థాలు, గంజాయి ఇటువంటి వాటికి అలవాటు పడకుండా ఉండేటట్టుగా పిల్లలకి మీరు ఏదైనా ఒక సూచన చెయ్యండి అని చెప్తున్నారు. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్పాలి. ఒక్కసారి కానీ దాని జోలికి వెడితే మిమ్మల్ని కబళించేసేవి కొన్ని ఉంటాయి. అవి ఏదో ఒక్కసారే కదా అని దాని జోలికి జీవితంలో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఒకసారి కానీ రక్తంలోకి వెళ్ళిందనుకోండి, అది మీరు కాదు, నెమలైనా కూడా అంతే. ఆఖరికి అది నెమలైనా సరే, మీరు గంజాయి కానీ దానికి అలవాటు చేశారనుకోండి, ఆ వేళకి గంజాయి కోసం నెమలి కొట్టుకుపోతుంది, నల్లమందు కోసం. రామకృష్ణ పరమహంస కథల్లో అదొక కథ ఉంది. మత్తు పదార్థానికి మీరు అలవాటు పడిపోతే అది ఏదో దగ్గు దగ్గడానికో పడిశం తగ్గడానికో వేసుకున్నట్టు ఉండదు. మీకు తెలియకుండానే మీరు ఒక మత్తులో పడిపోయి ఉండిపోయి మీ నాడీ మండలం అంతా కూడా క్షీణించిపోయి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చేసి నీరసపడిపోయి ఓ మూల పడి ఉండిపోతారు. మా అబ్బాయికి పోలియో వచ్చిందండి, కాలు సరిగ్గా లేదు అంటే ఎవ్వరు ఏమీ అనరు. మా అబ్బాయికి జ్వరం వచ్చి నల్లగా అయిపోయాడండి మందుల వల్ల అంటే ఎవరేమనరు. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప మేధస్సు ఎవరికీ ఇవ్వలేదు భగవంతుడు. అంత సునిశ్చిత ప్రజ్ఞ ఇచ్చాడు. 10 మందికి ఉపకారం చేయడానికి చేతులు ఇచ్చాడు. 100 మందికి మంచి మాటలు చెప్పడానికి నోరిచ్చాడు. ఎన్నో విషయాలు చదువుకోవడానికి బుద్ధినిచ్చాడు. గొప్ప గొప్ప గురువుల్ని ఇచ్చాడు. మిమ్మల్ని వృద్ధిలోకి తేవడం కోసమని చెప్పి కలలు కనే తల్లిదండ్రుల్ని ఇచ్చాడు.
ఇవన్నీ కాదని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఎవరో తీసుకొచ్చి మత్తుమందులు అలవాటు చేస్తే అసలు అటువంటివి కొనుక్కుని అందులో సుఖాన్ని కోరుకుని మత్తుకి అలవాటు పడిపోయి ఉండిపోతే అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా? ప్రతి క్షణం తల్లి ఎంత ఏడుస్తుందో, ప్రతి క్షణం తండ్రి ఎంత ఏడుస్తాడో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లాడితో స్నేహం చేయకండి, వాడికి మత్తు పదార్థాలు అలవాటయ్యాయి, చాలా ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకండని మీతో కలిసి పక్కింటి పిల్లాడు ఆడుకున్నా కూడా, మీరని కాదు నా ఉద్దేశం, తీసుకెళ్ళి కొడతారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని. అంత యావగించుకోనేటట్టుగా అది అలవాటు చేసుకోవలసిన అవసరం ఏముంది? భగవంతుడి సృష్టిలో మంచి పళ్ళున్నాయి. మనం మంచి గోదావరి జిల్లాల్లో ఉన్నాం. మంచి పాలు దొరుకుతాయి, పెరుగు దొరుకుతాయి, కోవాబిళ్ళలు దొరుకుతాయి, మధుర పదార్థాలు దొరుకుతాయి. అమ్మ వండి పెట్టిన అన్నం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. వెంకటేశ్వర స్వామి కూడా తిరుమలలో రోజు అమ్మ పెట్టినటువంటి అన్నం మొదట తింటారు, మాత్రాన్నము అని పేరు. ఇవన్నీ వదిలేయడం ఏమిటి? ఎవడో ఎక్కడో తేలికగా డబ్బు సంపాదించుకోవడానికి గంజాయి లాంటివి పెంచడం ఏమిటి? అవి తీసుకొచ్చి అమ్మడం ఏమిటి? ఆ మత్తుకి అలవాటు పడిపోవడం ఏమిటి? జాతి నీరసించి నశించిపోవడం ఏమిటి? ఇంతకన్నా దౌర్భాగ్యం ప్రపంచంలో ఇంకొకటి ఉంటుందా? అందున భారతదేశం అంటే పౌరుషానికి, పరాక్రమానికి, తెలివితేటలకి పెట్టింది పేరు. అంత ఉత్సాహంగా ఉండవలసిన జాతి మత్తు పదార్థానికి అలవాటు పడిపోయి నీరసించి పడిపోతే ఎంత దారుణమైన విషయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా ఒక్కసారే కదా అని దాని జోలికి మీరు వెళ్ళారా, ఇక జీవితాంతం అది మిమ్మల్ని పట్టేసుకుంటుంది. ఇక దాన్ని వదిలిపెట్టడం మీ చేతిలో ఉండదు. అందుకే పొరపాటున కూడా ఇది ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం అని దాని జోలికి వెళ్లకుండా ఉండవలసిన అవసరం ఏదైనా ఉంటే అటువంటి మట్టు పదార్థాలే. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే, మీలో ఏ ఒక్కరు చెడిపోయినా ప్రమాదమని, అందరూ బాగుండాలని పిల్లలు ప్రశ్నలు అడగవలసిన సమయంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి నన్ను ఇది అడిగారంటే మీకోసం ఆయనకి ఎంత ప్రేమ ఉందో నన్ను చెప్పమని ఆయన అడిగారంటే ఆయన చెప్తే వింటారని ఆయన తాపత్రయం. కాబట్టి ఆయన ప్రేమని అర్థం చేసుకోండి. మీరు అటువంటి తప్పు పనులు చేయరు, నాకు నమ్మకం ఉంది. తెలియక ఎవరైనా మీ స్నేహితులు చేయడానికి ప్రయత్నించిన అటువంటి జోలికి వెళ్ళకండి. అటువంటి పనులు ఎక్కడైనా జరుగుతున్నాయి అనుకుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికో ఎస్ఐ గారికో చెప్పండి వెళ్ళి ధైర్యంగా. ఏమయ్యా, చాలా అండి.